शान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मुखं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिमत्पातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోని 13వ అధ్యాయం 14వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు కాంటెక్స్ట్. విదురుడు హస్తినాపురంలో ఉండటానికి అంటే అన్ని రోజులు స్పెండ్ చేయడానికి గల కారణం ఏమిటి? సో దాని యొక్క ప్రాముఖ్యతని మనకి ఈ 4 వర్సెస్లో మాట్లాడుతున్నారనమాట. సో కించిత్ కాలం అతావిశత్ సత్కృతో దేవవత్ సుఖం భర్తుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్ సర్వేషాం సుఖమావహం. కించిత్ కాలం అతావిశత్, ఇంకొంచెం కాలం ఎక్కువ ఉన్నారంట ఆయన. ఒక సర్టెన్ సమయం అని చెప్పి చెప్తున్నారు. ఎంతకాలం అక్కడ ఉండి వాళ్ళ అన్నకి ప్రీచ్ చేశారని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు భాగవతంలో. అయితే కించిత్ కాలం అతావిశత్, కొంతకాలం అక్కడ ఉన్నారు. అతావిశత్ అంటే హస్తినాపురంలోని యుధిష్ఠిర మహారాజు యొక్క భవనంలో కొంతకాలం స్పెండ్ చేశారు. సత్కృతో దేవవత్ సుఖం, అక్కడ ఆయనకి వాళ్ళందరూ కూడా ఒక దేవతలకి లభించే ఐశ్వర్య సుఖాలన్నింటినీ కూడా వాళ్ళు అందించారంట ఆయనకి. అంటే అంత బాగా చూసుకున్నారు అని చెప్పి దానికి నిదర్శనం అనమాట. సత్కృతో దేవవత్ సుఖం, ఒక దేవతలకి, ఒక గొప్ప ఋషులకి, ఒక గొప్ప మహనీయుల్ని చూసుకోవాల్సిన అతిథి సత్కారాలన్నీ ఆయనకి ఆ విధంగా చూసుకున్నారు అని చెప్పి దానికి చెప్తున్నారనమాట. ఆయన ఉండటానికి గల కారణం భర్తుర్ జ్యేష్ఠస్య శ్రేయస్కృత్. జ్యేష్ఠ భర్తు అంటే వాళ్ళ పెద్ద అన్నగారైన ధృతరాష్ట్రుణ్ణి శ్రేయస్కృత్, ఆయనకి మంచి జరగటానికి, శ్రేయ అంటే మంచిదే అనమాట, ఆయనకి మంచి చేయటానికి, ఆయనకి మంచి జరగటానికి, దానికోసం అని చెప్పి స్పెసిఫిక్గా ఆయన అంతకాలం స్పెండ్ చేశారు అని చెప్పి మనకి భర్తు జ్యేష్ఠస్య శ్రేయస్కృత్. దాంతోపాటు వాళ్ళందరితో పాటు సర్వేషాం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సుఖం ఆవహం, అందరికీ మంచిని తెచ్చిపెట్టారంట. అందరినీ సంతోషాన్ని తెచ్చిపెట్టారు ఈయన ఉండటం వల్ల. ఈయన యొక్క సాంగత్యంలో భవనంలో ఉండే వారందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా హ్యాపీనెస్గా వ్యవహరించారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో తర్వాత అభిబ్రద్ ఆర్యమాదండం యతావద్ అగకారిషు యావద్ దదార శూద్రత్వం శాపాద్ వర్షశతం యమః. యావత్ దధార శూద్రత్వం అంటే విదురుడు ఎంతకాలం అయితే అతను ఇక్కడ శాపం వల్ల, మనకి అంతకుముందు అనుకున్న మాండక్యం అని యమరాజుకి శాపం పెట్టడం వల్ల అతను విదురుడు కింద ఇక్కడ జన్మ తీసుకొని ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో మరి విదురుడు లేని పోస్టులో అక్కడ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? యమలోకంలో. సో యమలోకం, పితృలోకం అని చెప్పి ఈ 2 లోకాలు ఉన్నాయి. వాటి యొక్క ఇన్ఛార్జ్ ఎవరై ఉన్నారు అని చెప్తుంటే దానికి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. యావత్ దదార శూద్రత్వం, ఎంతవరకు విదురుడు ఈ శూద్ర అనే రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు. శాపాద్ వర్ష శతాం, అతనికి 100 సంవత్సరాలు యొక్క వర్ష శతాం అన్న పాయింట్ని వాళ్ళకి శాపం ఉండిందంట. వర్ష శతాం మాండుక్యముని శాపం వల్ల 100 సంవత్సరాలు అయిన అభిబ్రద్ ఆర్యమా దండం, ఆ సమయం వరకు ఆర్యముడు అంటే ఆయన యమరాజు యొక్క ప్లేస్ తీసుకొని యతావద్ అగకారిషు పాపాత్మల్ని ఆయన శిక్షించే వ్యవహారాన్ని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఆయనకి శాపం ఉన్నంత సమయం వరకు ఆ పోస్ట్లో, యమరాజు యొక్క పోస్ట్లో ఆయన ఇక్కడ శూద్రత్వం, విదురుడి కింద శాపగ్రస్తుడై ఇక్కడ జీవించడం వల్ల ఆ పోస్ట్ని ఆర్యమ ఆ టైంలో ఫుల్ఫిల్ చేశాడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో తర్వాత యుధిష్ఠిరో లబ్ధరాజ్యో, యుధిష్ఠిరికి తర్వాత అతి కష్టమైన, అంటే కష్టం అంటే యుద్ధం జరిగింది, పెద్ద యుద్ధం జరిగింది, చాలామంది చనిపోయారు, అంతా అయిపోయిన తర్వాత లబ్ధరాజ్య, ఆయనకు రాజ్యం దక్కింది. దృష్ట్వా పౌత్రం కులధరం, తర్వాత ముని మనవడు
మనవడు దొరికాడు. పుత్రం అంటే కొడుకు, పౌత్రం అంటే మనవడు అనమాట. దృష్ట్వా మనవడిని చూడగలిగాడు అనమాట. కులధరం, ఇక వంశ వారసుడు ఈయన ఒక్కడ తప్ప ఇంకెవరు లేరు, మగవాళ్ళు అనేవాళ్ళు ఇంకెవరు లేరన్నారన్నమాట. సో భ్రాతుర్ లోక పాలాబిర్, అతని యొక్క తమ్ముళ్ళతో వాళ్ళందరి యొక్క ప్రపంచాన్ని మొత్తం ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. లోక పాలాబిర్ అంటే డిఫరెంట్ బ్రదర్స్, డిఫరెంట్ వర్క్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా అన్నగారు రాజ్యాన్ని వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తూ సపోర్ట్ చేశారు. ముముదే పరయాశ్రియ, ఈ విధంగా ఆయన సంతోషంగా ఉన్నారు వీళ్ళందరితో పాటు. ఎంత రాజ్యసుఖం, అంత ఐశ్వర్యాన్ని ఆయనందరూ కూడా ముముదే ఆయన ఎంజాయ్ చేశారు. ఆయన శ్రియ అంటే ఐశ్వర్యం, ఒక రాజ్యసుఖాన్ని, ఒక ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించగలిగారు అని చెప్తున్నారనమాట. సో ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయ అత్యక్రామద్ అవిజ్ఞాతః కాలః పరమదుస్తరః. కాలం అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా కాలము దుస్తరహ అంటే ఇన్సర్మౌంటబుల్, తరహ అంటే తట్టుకునేది అనమాట, దుస్తరహ అంటే దాన్ని తట్టుకోలేనిది అనమాట. కాలానికి ఎవరైనా ఎదురు ఈతగలరా? ఎవరు ఈతలేరనమాట. సో దుస్తరహ అది శాశ్వతమైనది, పరమ దుస్తరహ కాలహ ఎటర్నల్ టైం, అది అవిజ్ఞాత, అది మనం జ్ఞాత అంటే తెలుసుకోగలటం, అవిజ్ఞాత అంటే దాని గురించి ఎవరు, దాని యొక్క మూమెంట్స్ అనేది ఎవరు గెస్ట్ చేయలేరు అనమాట. ఇంపర్సెప్టబుల్లీ అది ఏమంటే అత్యక్రమాత్ అందరినీ అధిగమించి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ప్రమత్తానం, ఎవరిని బేసికల్గా కాలం ఎవరిని దాటి వెళ్తుందయా అంటే ఎవరైతే మూర్ఖంగా వ్యవహరిస్తుంటారో, ఎవరైతే మొద్దుగా వ్యవహరిస్తుంటారో, ఎవరైతే రజోగుణ తమోగుణం అంటే రాక్షస మనస్తత్వంలో వ్యవహరిస్తుంటారో అలాంటి వాళ్ళని అది అతిక్రమించి వెళుతూ ఉంటుందంట. తర్వాత ఎవరైతే ఏవం గృహేషు సక్తానాం, ఎవరైతే ఈ ఫ్యామిలీ లైఫ్లో కొట్టుకొని చివరి వరకు ఇలా లాక్కుంటూ వెళదాము అని చెప్పి ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా కాలము కబళించి వేస్తుంది వాళ్ళందరినీ కూడా అని చెప్తున్నారనమాట. తత్ ఈహయ, ఎవరైతే ఈ ఫ్యామిలీ లైఫ్ మేనేజ్మెంటు మెయింటెనెన్స్ ఈ విధంగా తట్టుకుంటుంటారు చివరి వరకు కూడా నా ఫ్యామిలీ నా వాళ్ళు అదని చెప్పి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళందరినీ ఆ ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కాలం కబళించి వేస్తుంది, వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి వస్తుంది, వాళ్ళందరినీ ఎంటాంగిల్ చేసేసి వాళ్ళ యొక్క ప్లాన్స్కి ఈమె ముందు వెళ్ళిపోయి వాళ్ళ ప్లాన్స్ అన్నింటినీ భంగపరిచేస్తుంది. సో అది కాలం యొక్క కెపాసిటీ అని చెప్పి ఈ 4 వర్సెస్ పైన మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మికలో మనం చేసే పనులన్నీ కూడా దానికి ఒక స్పెసిఫిక్ నిదర్శనం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇది ఫస్ట్ వర్స్ మనం మాట్లాడుకున్నది అంటే భర్తర్ జ్యేష్ఠస్య శ్రేయస్కృత్, ధృతరాష్ట్ర అప్పటి వరకు కూడా ఇలాంటి బతికాడు, ఇలాంటి జీవనంలో ఉన్నాడు. ఫస్ట్ నుంచి నెగిటివ్ మెంటాలిటీ, అతను నెగిటివ్ మెంటాలిటీ కాక అతని కొడుకులందరూ నెగిటివ్ మెంటాలిటీతో వచ్చాడు. ఎవరికి? తమ్ముడికి తమ్ముడు పిల్లలపైన తమ్ముడు వంశం పైన నెగిటివ్ మెంటాలిటీ. వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు, ఎవరిపైన గొప్ప భక్తులపైన నెగిటివ్ మెంటాలిటీ ఉంటే ఎవరికి వాళ్ళ నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో అష్యూరెన్స్ ఇచ్చాడు, కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకి ఎప్పుడూ వినాశం అనేది ఉండదు, నేను వాళ్ళని అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నేను కాపాడుతానని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు. సో ఆ అష్యూరెన్స్ ఇవ్వటం వల్ల ధృతరాష్ట్రుడు ఎంత ప్లాన్ చేసినా సరే అదంతా కూడా అతని యొక్క నాశనానికే కొని తెచ్చుకున్నాడు. అతని యొక్క నాశనమే, అతని యొక్క ఆలోచనే అతన్ని నాశనం చేసింది. చాలా వరకు ఒక ఉదాహరణ కింద కూడా చెప్తారు, ఎవరికైనా మనం కోపం వచ్చినప్పుడు ఏళ్ళు చూపిస్తాం, ఒక ఏళ్ళు చూపిస్తున్నామంటే 3 ఏళ్ళు మనకే చూపిస్తున్నాయి. సో అవతల వాడికి జరిగే నష్టం కంటే మనకు జరిగే నష్టం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, 3 times more అన్నట్టు ఈ ఇండికేషన్ ఉంటుందంట. సో ఆ విధంగా ఇది ఏం జరిగింది, యుద్ధం మొత్తం కూడా 5 పల్లెటూర్లు అంటే 5 ఊర్లు ఇవ్వడానికి ఇతను కష్టపడ్డాడు. మొత్తం కొడుకుల్ని పోగొట్టుకున్నాడు, వారసుల్ని పోగొట్టుకున్నాడు, ఇంట్లో ఇక ఎవరు లేరు, సపోర్ట్కి ఎవరు లేరు, చివరికి అనాథగా బతకాల్సి వచ్చింది. అంటే అందరూ ఉన్నారు కాబట్టి నా అనుకున్న వాళ్ళందరూ ఎవరు లేకపోయేసరికి చివరికి అనాథగా బతకాల్సి వచ్చింది. అది ఎవరి దగ్గర అయితే ఫస్ట్ నుంచి వైరం పెట్టుకుని ఉన్నాడు, పాండవుల దగ్గర ఇతను ఒక జీవనం బతకాల్సి వస్తుంది, వాళ్ళ మెయింటెనెన్స్లో ఇతను బతకాల్సి వస్తుంది. సో ఇది మెంటాలిటీ, చివరి వరకు కూడా ఇతని యొక్క ఒక మెంటాలిటీ ఉండిందనమాట. నేను చనిపోయేంత వరకు కూడా రాజులా చనిపోవాలి, ఒక రాజు స్థానంలో నేను ఆ పొజిషన్కి పట్టుకొని కూర్చున్నాడు అనమాట.
సో దానివల్ల ఏమవుతుంది, అటాచ్మెంట్ చాలా ఇన్సర్మౌంటబుల్ టైం అది వచ్చేసరికి అందరినీ ఓవర్టేక్ చేసేస్తుంది. దానికి ఇది ఎంత కూడా ఈ ఒక ఎగ్జాంపుల్ అంతా సెట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇది ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక సందర్భానికి మనకు మాట్లాడుకుంటూ ఉంటే ఆ సందర్భానికి తగ్గ సిట్యువేషన్ని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ధృతరాష్ట్రుడి యొక్క పొజిషన్ ఏంటి, అతను యాక్చువల్లీ గుడ్డివాడై ఉన్నాడు. మానసికంగా గుడ్డివాడు, భౌతికంగా గుడ్డివాడు, ఆధ్యాత్మికంగా కూడా గుడ్డివాడే. చివరికి అతని జీవితం మంచి జరిగిందా అతనికి అంటే ఎస్, విదురుడి యొక్క సాన్నిధ్యంలో, విదురుడి యొక్క సాంగత్యంలో మంచి జరిగింది అని చెప్పాలి. అంత పాపాత్ముడికి అట్లీస్ట్ భౌతిక పాపాలన్నిటి నుంచి అతను విముక్తి కలిగిందా, ఎస్ కలగగలిగింది. అది మనం తర్వాత అర్థం చేసుకుంటాం. సో విదురుడు అక్కడ ఉండింది మెయిన్ పర్పస్ ఏంటయ్యా అంటే అతను యాక్చువల్లీ ఒక గొప్ప భక్తుడు అయి ఉండటం వల్ల అతనికి భగవంతుడికి ఎంత మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో మన ఇంట్లో వచ్చి ఉండుంటే, సో గొప్ప భక్తులకి కూడా అలాంటి సత్కారమే జరుగుతుందన్నమాట. అందుకనే దేవవత్ సత్కృత. సత్కృత అంటే బీయింగ్ ట్రీటెడ్. ఎలా ట్రీట్ చేశారయ్యా అంటే, ఎలా చూసుకున్నారయ్యా అంటే దేవవత్, ఒక దేవుణ్ణి చూసుకున్నట్టు, ఒక గొప్ప ఋషుల్ని చూసుకున్నట్టు, ఒక గొప్ప గురువు గారిని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, పాండవులందరూ కూడా గొప్ప భక్తులు. వాళ్ళకి తెలుసు విదురుడి యొక్క పొజిషన్ తెలుసు. ఇతను ఆధ్యాత్మికంగా హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఎంత హయ్యెస్ట్ స్టేజ్ అంటే మీకు అర్థం చేసుకోవడానికి భాగవతంలో చెప్తారు. కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి ఆయన అవతారం చాలించే ముందు విదురుని గుర్తు చేసుకొని ఉద్ధవుడికి, మైత్రేయుడికి ఇలా మీరు ఫర్దర్ మీరు విదురుని మీట్ అవ్వబోతున్నారు, విదురుని గుర్తు చేసుకున్నాడు భగవంతుడు ఈ శరీరం క్విట్ చేసే ముందు. అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడు అయి ఉండాలి కాబట్టి భగవంతుడు గుర్తు చేసుకున్నాడు అతన్ని. సో అలాంటి సందర్భం సిట్యువేషన్ మరి ఆయన యొక్క అంత ఫిలాసఫికల్లీ ఆయన అంత ఇంక్లైన్డ్ అయి ఉన్నారు. సో ఇదంతా కూడా ఆయన జ్యేష్ఠస్య భర్తుర్ శ్రేయస్కృత్, అతని యొక్క మన్నగారి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికే ఆయన అంతకాలం అక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆయన 36 సంవత్సరాల పైన దేశాటన చేసి ఎక్కడా కూడా అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ వీళ్ళ ఇంట్లో ఉండి ఆయన ఏం చేశారు మరి, ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క భోగ్యాలన్నీ కూడా ఆయన ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చి ఉండింది అదే. ఆయన యొక్క అన్నగారిని ఆ భౌతిక ప్రపంచం నుంచి, ఈ భవబంధనాల నుంచి విముక్తి కలిగించడానికి అన్ని రోజులు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ యొక్క అతన్ని డైరెక్ట్గా ప్రీచ్ చేస్తూ ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇవాళ కాకపోయినా రేపైనా మనమందరం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళవలసిందే. అలాంటప్పుడు ఈ శరీరానికి, ఈ భోగ్యాలకి అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్పి ఇండైరెక్ట్గా వీడే వాళ్ళందరికీ హింట్ ఇస్తూ డైరెక్ట్గా వాళ్ళ బ్రదర్కి ప్రీచ్ చేసుకుంటూ ఆయన్ని అక్కడి నుంచి లిబరేట్ చేయగలగటానికి, అక్కడి నుంచి ఈ భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం పెంపొందించడానికి, ఆయన మాట్లాడటానికి ఆయన అక్కడ టైం స్పెండ్ చేస్తూ వచ్చారన్నమాట. సో ఆయన యొక్క ఇంటెన్షన్ వచ్చేసరికి కూడా ఈ పర్సనల్, ఆయన ఒక వైరాగ్యం అంటే వానప్రస్థ ఆశ్రమంలో వైరాగ్యం స్థితిలో ఉన్నారు ఆయన. మరి అంటప్పుడు ఈ భోగ్యాలన్నీ ఎలా స్వీకరించగలడు? అది ఒక హయ్యెస్ట్ కేటగిరీ ఆఫ్ రిసెప్షన్ అనేది. అవన్నీ కూడా జస్ట్ ఈ శరీరాన్ని, ఒక మనస్సుని మెయింటైన్ చేసుకోవడానికి, అంటే శరీరాన్ని ఆత్మని మెయింటైన్ చేసుకునే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ సంతోషాన్ని పంచుతూ ఆయన ఊరినే ఖాళీ కూర్చున్నాడు. మరి అంతకాలం పొద్దున్నుంచి రాత్రి వరకు 3 పూట్ల టీటీపీ అని అంటారు, తినటం తిరగటం పడుకోవటం, అంతేనా 3 చేసింది ఆయన? లేదు. ఆయన పొద్దున్నుంచి రాత్రి వరకు అవకాశం దొరికినప్పుడల్లా భగవంతుడి యొక్క తత్వం గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా కృష్ణ కథ ఎలా ఉంటుందంటే అందరికీ కూడా వినే కొద్దీ వాళ్ళకి ఆ ఉత్సుకత అనేది పెరుగుతుంది, ఎంతూసియాసం పెరుగుతుంది, ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళందరిలో భగవంతుడి యొక్క కథ, స్వకథ ఎలా ఉంటుందంటే మనకి జ్ఞాన వైరాగ్య అనేది భక్తి పెంపొందే కొద్దీ భగవంతుడి గురించి జ్ఞానము, భౌతిక ప్రపంచం గురించి వైరాగ్యం, ఈ రెండు మనలో పెరుగుతూ ఉంటాయంట, పెంపొందుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అసోసియేషన్ని, భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళందరూ కూడా మెస్మరైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రీచింగ్ విధానాన్ని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క ఆధ్యాత్మిక బోధనల వల్ల వాళ్ళందరికీ సంతోషాన్ని పెంచగలిగారంట. సో ఆయన ప్రీచింగ్స్ అన్నీ కూడా ధృతరాష్ట్రుని స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు అనమాట. వీళ్ళందరికీ మాట్లాడుతున్నా సరే ఆయన యొక్క ప్రీచింగ్స్ అందరూ వింటున్నా సరే స్పెసిఫిక్గా ధృతరాష్ట్రుని అడ్రస్ చేస్తూ చెప్పారనమాట. అభిబ్రద్ ఆర్యమా దండం అంటే అప్పటి వరకు కూడా మరి ఈయన యాక్చువల్లీ ఈయన పొజిషన్ ఎవరు? ఈయన యమరాజు, ఒక గొప్ప
మహాజనుడు. ఆయనకి ఎప్పుడు కూడా ఈ పాపుల యొక్క అసోసియేషన్లో ఉండటం వల్ల అతను ప్రీచ్ చేసే అవకాశం దొరకలేకపోయేసరికి ఆయన భగవంతుడిని కోరుకున్నాడనమాట. మరి నాకు కూడా భగవంతుడి యొక్క ప్రీచింగ్ అంటే భగవంతుడి యొక్క డీటెయిల్స్ నాకు ప్రీచ్ చేయాలని చెప్పి ఒక కోరిక ఉండింది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? భగవంతుడి పైన ఎవరైతే ఇంట్రెస్ట్ లేరో వాళ్ళు మాత్రమే నరకానికి వెళ్తారు. మరి అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఈయన చెప్పాలన్నా సరే ఆయన యొక్క అసోసియేషన్లో వాళ్ళందరూ అప్రిషియేట్ చేయలేరన్నమాట. సో అందువల్ల ఏమైందంటే ఆయన కూడా కోరుకుంటున్నాడు అనమాట, కొంతకాలం బ్రేక్ వస్తే నేను ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని నేను ప్రచారం చేయడానికి, నేను భగవంతుడి యొక్క సేవలో ఒక పార్ట్ తీసుకోవడానికి, ఒక నిమగ్నుడై ఉండటానికి నాకు ఒక అవకాశం కావాలి అని చెప్పి భగవంతుని కోరుకున్నప్పుడు ఈ విధంగా ఆ శాపాన్ని అరేంజ్ చేసి ఆయనకి ఆయన యొక్క రెస్పాన్సిబుల్ పోస్ట్ నుంచి అక్కడ నుంచి రిలీవ్ చేసి ఇక్కడ విదురా ద్వారా ఆయన యొక్క టీచింగ్స్ని, ఆయన యొక్క అర్థాన్ని, ఆయన యొక్క అంటే ఆ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ని అందరికీ ప్రచారమయ్యే విధంగా ఈ ఒక పాస్ టైం అనేది భగవంతుడు ఎనాక్ట్ చేశాడంట. ఆయనకి మాండుక్యమని శాపం పెట్టడము, శాపం ద్వారా ఆయన ఇక్కడికి వచ్చి విదురుడిలాగా ఎంతో కాలం మన ప్రపంచంలో అందరితో పాటు ఉండి ఆయన యొక్క ఆధ్యాత్మిక బోధనల్ని వీళ్ళందరికీ అందించే విధంగా, ఆయన యొక్క ప్రీచింగ్ కెపాసిటీని అర్థం చేసుకునే విధంగా మనందరికీ ఇలా ఒక కోరిక తీర్చాడు అని చెప్పి భగవంతుని యొక్క ఫెసిలిటీని మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి కోరికనైనా సరే భగవంతుడు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఇది స్పెసిఫిక్గా ఆయన భక్తులు ఆయన సేవ చేయడం కోసం కోరుకుంటున్న సిట్యువేషన్ ఇది. అందుకనే భాగవతంలో కూడా చెప్తారు, అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది. మీకు అకామ, మీ కామాలి అంటే మీకేం కోరికలు లేవా? సర్వకామ, మీరు అన్ని కోరికలు ఉన్నాయి, మీకు అన్ని కోరికలు ఉన్నాయా? మోక్షకామ, మీరు మోక్షం కోసం భగవంతుని కోరుకుంటున్నారా? అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది. ఉదారది అంటే ఆయన మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ అనమాట. ఆయన చేరుకుంటే కనుక అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేన యజేత పురుష పరం. భక్తి యోగం అనే దానికి తీవ్రమైన భక్తి యోగం అంటే వెరీ సివియర్ విధంగా, అంటే వెరీ ఒక సీరియస్ విధంగా భక్తి యోగం కనుక ఎవరైనా వనరచితే తీవ్రైన భక్తి యోగేన యజేత పురుష పరం. యజేత అంటే టు వర్షిప్ త్రూ భక్తి యోగ ఎవరిని? పరఃపురుష, ఆధ్యాత్మిక పురుషుడైన భగవంతుని వర్షిప్ చేయగలగాలన్నమాట భక్తి యోగంలో. అది ఒక సింపుల్ ఏదో చేశామా వచ్చామా పొద్దున్నే లేసామా చేశామా అని కాదు, తీవ్రైన విత్ ఫుల్ ఎండివర్ చేయాలన్నమాట. సో చాలామంది పూజ చేశామంటే ఏదో చేసామా, 2 అగరబత్తీలు వెలిగించాము, 2 పూలు పెట్టాము, ఏదో నామమాత్రపు పూజ అనుకుంటారు. భక్తి అంటే నామమాత్రపు సేవ కాదు, కమిటెడ్ సేవ. 24 గంటలు 365 రోజులు మనకున్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు అనమాట. భగవంతుడి సేవ నిత్యం జరగాల్సిందే, నా తరపు నుంచి ఇవన్నీ రెగ్యులర్గా మనం ఇంత టైము ఇంత డెడికేషన్గా వాళ్ళు చేయగలగాలన్నమాట. అందుకనే దాన్ని తీవ్రైన భక్తి యోగేన అని అంటారనమాట. సో యమాజన్ అంటే ఆయన ఒక గొప్ప మహాజనుడు. ఆయన యొక్క ఈ అసోసియేషన్ వల్ల ఈ చాలామంది యుధిష్ఠిర మహారాజు యొక్క వాళ్ళందరూ కూడా చాలా బెనిఫిట్ అవుతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత యుధిష్ఠిర యొక్క సిట్యువేషన్ ఏంటయ్యా అంటే యుధిష్ఠిర లబ్ధ రాజ్య, ఆయనకి రాజ్యం లభించింది ఎట్టకేలకి. 13 సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసం అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపిన తర్వాత ఆల్మోస్ట్ 9 months వరకు వీళ్ళ యొక్క పీస్ నెగోషియేషన్స్ జరిగినాయి అంట. 6 months to 9 months. అదేంటి ఒక్కరోజు ఒక నెలలో జరిగినాయి కాదు, 6 months to 9 months వరకు వీళ్ళ యొక్క అటు ఇటు వాళ్ళకి ఈ నెగోషియేషన్స్ ఒక 5 లెవెల్లో నెగోషియేషన్స్ జరిగినాయి. లాస్ట్కి కృష్ణుడు 5వ లెవెల్లో కృష్ణుడు. అంతకుముందు చాలామంది వచ్చి పీస్ నెగోషియేషన్స్కి ప్రయత్నించారు, అటువైపు నుంచి ఇటువైపు నుంచి, అవేమీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో అంటే అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అన్నట్టు వీళ్ళు ట్రై చేశారనమాట. ఇది యుద్ధం జరగకుండా దాన్ని ఎలా అవాయిడ్ చేద్దామని శతవిధాలుగా పాండవులు ప్రయత్నించారు. చివరికి కృష్ణుడినే పంపించారనమాట. ఎందుకంటే దేవాది దేవుడైన కృష్ణుడిని పంపిస్తే వాళ్ళే ఆ విధంగానైనా వాళ్ళు మారతారేమో అని చెప్పి ఒక భావంతో కృష్ణుడు వచ్చాడనమాట. సో కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని విశ్వరూపం కూడా వాళ్ళకి చూపించాడనమాట, అతని యొక్క కెపాసిటీని చూపించాడనమాట, నేనేం చేయబోతున్నాను అని చెప్పి. బట్ దుర్యోధనుడు ఏమన్నాడు, నువ్వు మెజిషియన్వి, నిన్ను బంధించి వేస్తాను, నేను ఇక్కడ జైల్లో పడేస్తాను, నిన్ను చూసుకొని పాండవులంతా కూడా అహంకారంతో రెచ్చిపోతున్నారు, నేను జైల్లో బంధించి పడేస్తే ఇక వాళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పి ఒక భావంలో కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆ విశ్వరూపాన్ని చూపించి ఎక్కడని చెప్పి నన్ను బంధిస్తావు నువ్వు,
నేను సర్వాంతర్యామిని, అంత మొత్తం నేను ఆక్యుపై ఉన్నాను, ఎంత రూపు తీసుకొచ్చి నన్ను బంధించగలవు, నా తల్లే నన్ను బంధించలేకపోయింది, నువ్వేంట్రా నాకు అన్నట్టు ఆయన చూపించాడనమాట. విశ్వరూపం చూపించాడు వాళ్ళకి. సో విశ్వరూపం చూపించిన తర్వాత కూడా సరే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమైనా మారిందా, అక్కడ ఉండే కౌరవుల యొక్క మనస్తత్వం ఏమైనా మారిందా? ఏం మారలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా, వాడికి కాలం కలిసి రానప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా ఎలాంటి ప్రయత్నంలో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, వాళ్ళకన్నిటికీ కూడా అది వాళ్ళ యొక్క నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క టాపిక్ని వాళ్ళు అని లేకేస్తారు. ఫెంకే దూసరా గ్లాస్ లేకే వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ అయి ఉండింది అనమాట. సో ఇది మనం ఫిజికల్గా మనం అంటే ఈ యుద్ధం జరగకముందు కాన్సిక్వెన్సెస్ అనమాట. యుద్ధం జరిగిన తర్వాత కాన్సిక్వెన్సెస్. యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఇవాళ కొంచెం నేను ఐ వాస్ థింకింగ్ దానిపైన ఫోకస్ చేద్దాము అని చెప్పి. వీళ్ళ ఆర్మీ ఎంత, వాళ్ళ ఆర్మీ ఎంత, అక్షోహిణి డెఫినేషన్ ఏంటి, దీని తర్వాత ఏ విధంగా మనకి ఈ మొత్తం ఒక అక్షోహిణి డెఫినేషన్ అనేది మనకి శాస్త్రంలో ఎలా డిఫైన్ చేశారు. ఒక అక్షోహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 61,610 గుర్రాలు, 1,09,350 సైనికులు, భటులు. ఇది ఒక అక్షోహిణి యొక్క నిర్వచనం అన్నమాట. అంటే ఒక ఎలిఫెంటు, ఒక చారియట్టు, ఒక 3 గుర్రపు స్వారీ వారు, ఒక 5 సోల్జర్స్, ఇదా ప్రపోర్షన్స్లో ఉంటాయంట. 1 సెకండ్. సో ఇలాగ డెఫినేషన్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒక గుర్రము, ఒక రథము, ఒక గజము, ఒక రథము, 3 గుర్రాలు, 5 సోల్జర్స్ కలిపి దీన్ని ఏంటంటే పట్టి అని అంటారు అనమాట. బేసిక్ డివిజన్ అనమాట ఆర్మీలో. ఈ పట్టీ నుంచి 3 పట్టీలు కలిపితే ఒక సేనాముఖి, 3 సేనాముఖులు కలిపితే ఒక గుల్మ, 3 గుల్మాలు కలిపితే ఒక గణ, 3 గణాలు కలిపితే ఒక వహిని, 3 వహినీలు కలిపితే ఒక పృతాన, 3 పృతానాలు కలిపితే ఒక చెము, 3 చెము కలిపితే ఒక అంకిని, 10 అంకినీలు కలిపితే ఒక అక్షోహిణి. సో ఈ విధంగా ఒక అక్షోహిణి అంటే 28,870 ఏనుగులు, ఒక 28,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,09,350 భటులు. ఈ లెక్కన ఒక అక్షోహిణి వస్తుందన్నమాట. సో 18 అక్షోహిణీలు యుద్ధం పార్టిసిపేట్ చేశారనమాట. 11 కౌరవుల వైపు, 7 పాండవుల వైపు. యాక్చువల్లీ 9 రావాల్సింది, లాస్ట్లో దుర్యోధనుడు ఒక మ్యానిపులేషన్ చేయడం వల్ల ఒక 2 అక్షోహిణీలు అటు ఇటు అయినాయి అనమాట. లేకపోతే పాండవుల వైపు వెళ్ళవలసిన 9 కలిపి అటు ఇటు 9 అయి ఉండాలి. లేకపోతే దాన్ని 2 ఇటు తీసుకోవడం వల్ల 11:7 కింద వచ్చినాయి అనమాట. సో వీళ్ళ యొక్క అక్షోహిణి 11 అక్షోహిణి ఎటువైపు నుంచి వచ్చినాయి అంటే భగదత్త కౌరవుల వైపు ప్రజ్ఞజ్యోతిషాపురా నుంచి ఆయన ఒక అక్షోహిణి ఇచ్చాడంట. శల్య మద్రాస్ ఏరియా నుంచి ఆయన ఒక అక్షోహిణి ఇచ్చాడు. నీల మహిష్మతి నుంచి ఒక అక్షోహిణి ఇచ్చాడు. యాదవాస్ వైపు నుంచి కృతవర్మ ఒక అక్షోహిణి వచ్చింది. జయద్రథ సైంధవ రాజ్యం నుంచి ఒక అక్షోహిణి, సుదక్షిణ కాంబోజ రాజ్యం నుంచి ఒక అక్షోహిణి, వింద అండ్ అనువింద అవంతి రాజ్యం నుంచి ఒక అక్షోహిణి, శృతయుధ కళింగ రాజ్యం నుంచి ఒక అక్షోహిణి, శకుని గాంధారం నుంచి ఒక అక్షోహిణి, సుశర్మ త్రిగర్త నుంచి ఒక అక్షోహిణి, దుర్యోధనాది ఒక అక్షోహిణి. ఇలా 11 అక్షోహిణీలు వాళ్ళ ఆర్మీ ఉండిందంట. సో వీళ్ళలో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరెవరు ఉన్నారా అంటే భీష్ముడు 10 రోజులు ఉన్నాడు, ద్రోణుడు 5 రోజులు ఉన్నాడు, కర్ణ 2 రోజులు ఉన్నాడు, శల్య 1 రోజు ఉన్నాడు. ఇక లాస్ట్లో అశ్వత్థామ ఉన్నాడనమాట. అంటే 18 రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ తర్వాత దుర్యోధన చనిపోయే ముందు అశ్వత్థామ ఉన్నాడనమాట. ఇలాగా ఈ 18 రోజుల వరకు వీళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ వీళ్ళ వైపు నుంచి. సో పాండవుల ఆర్మీలో సాత్యకి వృష్ణీస్ వైపు నుంచి ఒక అక్షోహిణి, కుంతిభోజ అది యాదవుల వైపు నుంచి అది కూడా ఒక అక్షోహిణి, దృష్టకేతు చేడీ రాజ్యం నుంచి ఒక అక్షోహిణి, జరాసంధుడి యొక్క కొడుకు సహదేవ మగధ రాజ్యం నుంచి ఒక అక్షోహిణి,
ద్రుపద పాంచాల దేశం నుంచి ఒక అక్షౌహిణి, విరాట మత్స్య దేశం నుంచి ఒక అక్షౌహిణి, తర్వాత పాండా, చోళ, రాక్షస అండ్ అదర్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అక్షౌహిణి, మొత్తం 7 అక్షౌహిణీలు వీళ్ళ వైపు నుంచి వచ్చినాయి అన్నమాట. సో వీళ్ళ ఈ ఫైటింగ్ అంతా కూడా 18 రోజులు జరిగినప్పుడు ఒక్కొక్క రోజు మనకి చాలా వరకు మనకి చక్రవ్యూహం అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం విన్నాము. ఎలాంటి వ్యూహాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క 18 డేస్ మరి ఒక వ్యూహమే ఉండిందా, 18 డేస్ డిఫరెంట్ వ్యూహాస్ ఉన్నాయి. ఒక వ్యూహం అవతల వాడు దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి వేరే వ్యూహం ఉండిందంట. ఎనిమిది 18 రోజులు 18 వ్యూహాలు. అవతల వాడు ఎనిమి యొక్క వ్యూహాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు ఒకటి పన్నితే అవతల వాళ్ళు దానికి ఆపోజిట్గా ఇంకోటి పన్నుకుతున్నారన్నమాట. సో ఈ 18 రకాల వ్యూహాలు ఏమున్నాయా అని చెప్పి మనకి మహాభారతంలో చెప్తారనమాట. ఒకటి క్రౌంచ వ్యూహం. క్రౌంచ వ్యూహం అంటే ఇంగ్లీష్లో దాన్ని హెరాన్ అని అంటారు. హెరాన్ అంటే ఒక వల్చర్ లాంటిది. వల్చర్ అని అంటారు చూసారా, వల్చర్ అంటే మనకి ఇది గ్రద్ద కింద వస్తుందన్నమాట. హెరాన్ దాని యొక్క వ్యూహం అనమాట. అది ఒక గ్రద్ద షేప్లో దాని యొక్క బీక్ ఎలా స్ప్రెడ్ అయ్యి దాని యొక్క వింగ్స్ ఎలా ఉండి దాన్ని క్రౌంచ వ్యూహం అని అంటారు అనమాట. ఇది ఒక వ్యూహము. తర్వాత గరుడ వ్యూహం. గరుడ వ్యూహం ఒకటి ఉంది, ఒకటి హెరాన్ వ్యూహం అని ఒకటి ఉంది. అంటే 2 పక్షుల కేటగిరీ అనమాట. ఒకళ్ళు ఇంకొక పక్షిలాగా వస్తే ఇంకొకళ్ళు ఇంకొక పక్షిలాగా వస్తారు. ఈ విధంగా ఒకళ్ళు కౌంటరాక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మండల వ్యూహం. మండల వ్యూహం అంటే ఒక గెలాక్సీ లాగా ఉంటుందంట. అన్నీ కూడా మనకి యూనివర్స్లో ఎలాగా ఐటమ్స్ అన్ని ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంటాయో డిఫరెంట్ ప్లానటరీ సిస్టమ్స్ అన్నీ కూడా అలాగా మండల వ్యూహ అనేది అని చెప్తారనమాట. దీనికి వజ్ర వ్యూహ, థండర్ బోల్ట్ మనకి వజ్ర వ్యూహం లాగా అన్నది దీన్ని కౌంటరాక్ట్ చేయడానికి చెప్తారనమాట. తర్వాత మకర వ్యూహ, క్రొకోటైల్, ఒక ముసలి ఆకారంలో వ్యూహం ఉంటుందంట. అర్ధచంద్ర వ్యూహ, దీనికి కౌంటరాక్షన్ కింద వేరే ఉంటాయి. తర్వాత శకట వ్యూహ అంటే ఒక బాక్స్ ఫార్మాట్లో, ఒక రథం ఫార్మాట్లో, కార్ట్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. శకట అంటే దాని యొక్క ఫార్మాట్లో ఉంటాయంట. తర్వాత సర్వతోముఖి దండ వ్యూహ, అంటే ముందు ఒక 6 మహారథులు ఉంటారనమాట. వెనకాల ఒక రాడ్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఇది ఒక గద, ముందు ఫ్రంట్ ఒక గద లాగా ఫ్రంట్ ఇలా స్ట్రక్చర్ ఉంటుంది, వెనకాల పెద్ద రాడ్ లాగా ఉంటుంది చూసారా, ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సర్వతోముఖి దండ వ్యూహ. తర్వాత శుచిముఖ వ్యూహ. శుచిముఖ అంటే ఒక నీడిల్ షేప్లో షార్ప్గా ఉండి లాస్ట్లో ఒక పెద్ద సర్కిల్ ఉన్నట్టు, ఒక హోల్ ఉన్నట్టు, అది శుచిముఖ వ్యూహ. నీడిల్ ఫార్మేషన్ లాగా చెప్తారనమాట దీనికి. తర్వాత చక్ర వ్యూహ, ఒక సుదర్శన చక్రం ఎలా ఉంటుందో అలాగే చక్ర వ్యూహ అని చెప్తారనమాట. తర్వాత పద్మ వ్యూహ, ఒక పద్మము, ఒక లోటస్ ఫ్లవర్ ఎలా బ్లూమ్ అవుతుందో, ఎలా ఎక్స్పాండ్ అవుతుందో, అలా చిన్నగా ఉండి ఎలా ఎక్స్పాండ్ అవుతుందో, ఎలా విచ్చుకుంటుందో ఆ విధంగానే పద్మ వ్యూహ అని అంటారనమాట. తర్వాత సర్వతోభద్ర వ్యూహ, విచ్ ఈజ్ సేఫ్ అంటే అన్ని డైరెక్షన్స్ నుంచి రక్షణ కల్పించుకోవడానికి ఇది సర్వతోభద్ర వ్యూహ అని అంటారు. లేకపోతే నక్షత్ర మండల వ్యూహ, ఈ 27 నక్షత్రాలు ఎలా అయితే సిట్యువేషన్ అయి ఉన్నాయో మన ప్లానెట్ యూనివర్స్ చుట్టూ కూడా ఆ 27 నక్షత్రాల ఫామ్లో దీన్ని నక్షత్ర వ్యూహ అని అంటారనమాట. తర్వాత అసుర వ్యూహ, రాక్షసుల యొక్క వ్యూహం లాగా ఉంటుంది అనమాట. దీనికి కౌంటర్ చేస్తూ దేవ వ్యూహ, దేవతల యొక్క వ్యూహం అనేది ఉంటుంది. తర్వాత కూర్మ వ్యూహ, ఒక టార్టాయిస్, ఒక తాబేలు రూపంలో ఉంటుందంట. త్రిశూల వ్యూహ, ఒక త్రిశూలం లాగా ఉంటుందంట. ఊర్మి, ఒక సముద్రం ఊర్మి వ్యూహ అని అంటారనమాట. శృంగతక, ఒక హార్న్, శృంగ అంటే ఒక మనకి కొమ్ము అంటారు చూసారా, శృంగత వ్యూహ, ఒక కొమ్ము వచ్చిన విధానం, ఒక జంతువుకి ఒక కొమ్ము ఎదురు కొమ్ములు ఎలా వస్తాయో ఒక కొమ్ములు ఉండే వ్యూహంలాగా ఉంటుంది అనమాట. ఇలాగా వేరియస్ వ్యూహాస్ అన్ని కూడా వాళ్ళు ఫైట్ చేశారంట. సో మొత్తం క్రౌంచ వ్యూహ, మకర వ్యూహ, కూర్మ వ్యూహ, త్రిశూల వ్యూహ, చక్ర వ్యూహ, పద్మ వ్యూహ, గరుడ వ్యూహ, ఊర్మి వ్యూహ, మండల వ్యూహ, వజ్ర వ్యూహ, శకట వ్యూహ, అసుర వ్యూహ, దేవ వ్యూహ, శుచి వ్యూహ,
శృంకటక వ్యూహ, చంద్రకళ, అర్ధచంద్రాకార వ్యూహ, మాల వ్యూహ. ఒక గార్లాండ్ ఎలా ఉంటుందో మాల వ్యూహ, గార్లాండ్ లాగా ఒక వ్యూహం ఉంటుంది అనమాట. ఇలాగ 18 డిఫరెంట్ వ్యూహాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఫస్ట్ డే ఎవరేం చేశారు, రెండో వాళ్ళు దాన్ని ఎలా కౌంటరాక్ట్ చేశారని చెప్పి ఈ ఎంటైర్ లిస్ట్ని మనకి మహాభారతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కౌరవులు వాళ్ళు ఫస్ట్ డే భీష్ముడి యొక్క కమాండర్ ఇన్ చీఫ్ కింద సర్వతోముఖి దండ వ్యూహ పెట్టుకున్నారంట. అర్జునుడు దానికి కౌంటరాక్ట్ చేస్తూ వజ్ర వ్యూహాన్ని కౌంటరాక్ట్ చేశాడనమాట. రెండో రోజు కౌరవులు గరుడ వ్యూహాన్ని పెడితే పాండవులు క్రౌంచ వ్యూహాన్ని పెట్టారనమాట. మూడో రోజు కౌరవులు గరుడ వ్యూహాన్ని కంటిన్యూ చేశారు, పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని కంటిన్యూ చేశారు. నాలుగో రోజు మండల వ్యూహ కౌరవుల వైపు నుంచి, పాండవుల వైపు నుంచి శృంగట వ్యూహ. ఐదో రోజు కౌరవుల వైపు నుంచి మకర వ్యూహ, వీళ్ళ వైపు నుంచి పాండవుల వైపు నుంచి శ్రేణ వ్యూహ. కౌరవులు క్రౌంచ వ్యూహ ఆరో రోజు, పాండవుల వైపు నుంచి మకర వ్యూహ. ఏడో రోజు కౌరవుల వైపు నుంచి మండల వ్యూహ, వీళ్ళ పాండవుల వైపు నుంచి వజ్ర వ్యూహ. ఎనిమిదో రోజు కౌరవుల వైపు నుంచి కూర్మ వ్యూహ, పాండవుల వైపు నుంచి త్రిశూల వ్యూహ. తొమ్మిదో రోజు కౌరవుల వైపు నుంచి సర్వతోభద్ర వ్యూహ, పాండవుల వైపు నుంచి నక్షత్ర మండల వ్యూహ. పదో రోజు కౌరవుల వైపు నుంచి అసుర వ్యూహ, పాండవుల వైపు నుంచి దేవ వ్యూహ. 11వ రోజు శకట వ్యూహ, కౌరవుల వైపు నుంచి, పాండవుల వైపు నుంచి క్రౌంచ వ్యూహ. 12వ రోజు కౌరవుల వైపు నుంచి గరుడ వ్యూహ, పాండవుల వైపు నుంచి అర్ధచంద్ర వ్యూహ. 13వ రోజు కౌరవుల వైపు నుంచి చక్ర వ్యూహ, పాండవుల వైపు నుంచి ఆ రోజు యాక్చువల్లీ చక్ర వ్యూహం ఉండేసరికి అభిమన్యుడు ఒక్కడే దాన్ని ఛేదించగలిగాడు, లోపలికి వెళ్ళగలిగాడు, వేరే వాళ్ళందరూ వెళ్ళలేకపోయారు. 14వ రోజు కౌరవుల వైపు నుంచి చక్ర షటక వ్యూహ, పాండవుల వైపు నుంచి ఖడ్గ సర్ప వ్యూహ. 15వ రోజు కౌరవుల వైపు నుంచి పద్మ వ్యూహ, పాండవుల వైపు నుంచి వజ్ర వ్యూహ. 16వ రోజు కౌరవుల వైపు నుంచి మకర వ్యూహ, పాండవుల వైపు నుంచి అర్ధచంద్ర వ్యూహ. 17వ రోజు సూర్య వ్యూహ, కౌరవుల వైపు నుంచి, పాండవుల వైపు నుంచి మహిష వ్యూహ. 18వ రోజు కౌరవుల వైపు నుంచి సర్వతోభద్ర వ్యూహ, పాండవుల వైపు నుంచి క్రౌంచ వ్యూహ. ఈ విధంగా ఈ 18 రోజుల యుద్ధంలో ఒకళ్ళని ఒకళ్ళు అవతల వాళ్ళు ఎత్తుకు పై ఎత్తనంటాం. అవతల వాళ్ళని ఎలా విధమైన సరే మనం కౌంటరాక్ట్ చేయాలి, వాళ్ళని అధిగమించగలగాలి, వాళ్ళని డిఫీట్ చేయగలగాలి అని చెప్పి ఇలా వేరియస్ వ్యూహాస్తో వాళ్ళు ఎలా అటాక్ చేశారంటే ఈ విధంగా వాళ్ళ ఈ యుద్ధం మొత్తం డిస్క్రిప్షన్ అంతా మహాభారతంలో జరుగుతుందనమాట. ఎక్స్ప్లెనేషన్ మనకి దొరుకుతుంది మహాభారతంలో. తర్వాత ఈ కాలం యొక్క పరిస్థితి గురించి చెప్తున్నారన్నమాట. ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం కాలం ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎలా కృంగతీసి కృషించి వేస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏవం గృహేషు సక్తానం, ఎవరైతే ఈ గృహంలో అంటే ఫ్యామిలీ లైఫ్లో బంధించి అయి ఉంటారో, సక్తానం అటాచ్డ్ అయి ఉంటారో, ప్రమత్తానం వీళ్ళు ప్రమత్త అంటే మ్యాడ్ పీపుల్ అంటే పిచ్చివారు అనమాట. ఫ్యామిలీ లైఫ్లో బందీ అయిపోయిన వారు చివరి వరకు కూడా నేను అందులో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటే వారిని పిచ్చి వాళ్ళ కింద ట్రీట్ చేస్తారనమాట. ఏవం గృహేషు సక్తానం విత్ ఫ్యామిలీ అఫైర్స్లో ఆలోచన పైన బతికితే ఎప్పుడు నా వాళ్ళ కోసం ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఈ హయా అలాంటి ఆలోచనలో బతికే వారిని అందరినీ కూడా ఈ కాలం ఏం చేస్తుందంటే ప్రమత్తానం అలాంటి వాళ్ళని అత్యక్రమాత్ వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తుందంట. మనం ఒక ఆలోచన చేస్తాం, మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఐడియాలన్నీ కూడా ఎప్పుడు ప్రాక్టికల్గా అవి ఇంప్లిమెంట్ అవ్వవు. ఎందుకంటే అది కాలం కౌంటర్ చేస్తుంటుంది. మనం ఒక ఎత్తేస్తాం, ఎత్తుకు పై ఎత్తు కాలం వేస్తుంది. మనకి ఏ విధంగా అది దొరకకూడదని చెప్పి మనల్ని భౌతిక ప్రపంచంలో నిరాశ నిస్పృహలతో బంధించి వేసేదే కాలం. మనం వేసే ప్రతి ఒక్క పాయింట్కి కౌంటర్ పాయింట్ పంపిస్తుందన్నమాట. ఒక విధంగా కాదు, చాలా విధాలుగా మనకి అది కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి భౌతిక ప్రపంచం పైన ఒక విధమైన వైరాగ్యం పొందాలి. మనం వచ్చిన యొక్క యాక్చువల్ పర్పస్ ఏంటి, ఇక్కడ భౌతిక ప్రపంచంలో మన జన్మ యొక్క దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాన్ని మనకు టీచ్ చేయడానికి మనకి నిరాశ నిస్పృహల్ని ఎప్పుడూ ఇస్తుందన్నమాట. ఎలా చెప్తారంటే దీనికి మనకి భౌతిక ప్రపంచంలో ఆనందం ఎలా చెప్తారంటే, పూర్వకాలంలో రాజులు ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే, శిక్షించాలి అంటే దుండగల్ని నదిలోకి తీసుకెళ్లేవారంట. పడవలో నదిలోకి తీసుకెళ్ళి వాళ్ళని నీళ్ళలో ముంచేవారంట. వాళ్ళు నీళ్ళలో ముంచి ఇక శ్వాస ఆడక ఇక వాడు కొట్టుకొని చనిపోతాడు, ఇక నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఇక వాడు చనిపోతాడనగా వాడు తలకాయ పైకెత్తుతారనమాట. ఆ తలకాయ పైకెత్తినప్పుడు వాడికి అప్పటి వరకు ఊపిరాడక సడన్గా ఊపిరాడేసరికి ఎంత సంతోషాన్ని ఫీల్ అవుతాడు. ఆ సంతోషం ఇది భౌతిక ప్రపంచంలో మనకుండే సంతోషం అని చెప్తున్నారు.
సో దీనికి మనకి ఇది మనకి అర్థం చేసుకోవాల్సింది. మనకి వచ్చేదంతా సంతోషం అంతా కూడా తుల్యప్రాయం. చాలా మనం చేసే బిగ్గెస్ట్ ఎండివర్కి ఎంతో ప్రయత్నం చేస్తే మనకి ఇంత దొరుకుతుందంట, లవ అంతా దొరుకుతుందంట. మనం చేసే కొండంత ప్రయత్నానికి మనకు దొరికేది లవంత సంతోషం అన్నమాట. అంత వ్యయ ప్రయత్నం అంత చేయాలా, మనం అంత ఎండివర్ మనం చేయాలా ఈ భౌతిక ప్రపంచంలో అని చెప్పి ఒక టీచింగ్ కోసం అని చెప్పి మనకి కాలం మనకి నేర్పిస్తూ ఉంటుంది అనమాట. కాలం నీకు గుణపాఠం చెప్తుందిలే అని చెప్పి మనం డైలాగులు అయితే మాట్లాడతాం. ఏ విధంగా చెప్తుంది గుణపాఠం? పాఠం వేరు, గుణపాఠం వేరు. గుణపాఠం అంటే మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అనమాట. మనం చేసిన తప్పులకి మనం తెలుసుకుంటాడు. అంటే ఏ విధమైన మనకి కాలం మనకి ఎలాగ నేర్పిస్తుంది, ఈ యొక్క సిమ్టమ్స్ని మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది కాలం యొక్క లక్షణాలు ఏంటయ్యా అని చెప్పి మనకి భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఒక శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు, చాణక్య పండితుషి యొక్క శ్లోకాన్ని. ఆయుష క్షణ ఏకోపి నలభ్య స్వర్ణ కోటిపి. ఒక్క సెకండ్ మనం గడిచిపోయిన తర్వాత దాన్ని కొనుక్కోవడానికి 1,000,000 స్వర్ణాలు ఇచ్చినా సరే గడిచిపోయిన సమయాన్ని మనం కొనుక్కోలేము కదా. ఆయుష క్షణం ఏకోపి, ఒక ఆయుష్లో ఒక క్షణాన్ని కూడా మనం నలభ్య స్వర్ణ కోటిభి, 1,000,000 స్వర్ణాలతో అయినా సరే మనం దాన్ని వెనక్కి కొనుక్కోలేము. మనకు జరిగిన కాలంలో ఒక సెకండ్ని కూడా మనం పర్చేస్ చేయలేము. నచే నిరార్థకం నితి కాచా హానిస్ తతో అధిక. సో గడిచిపోయిన కాలానికి మనం ఇంకా దానికి కౌంటరాక్ట్ చేయాలి అంటే దానికి మనకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. కాలం వెళ్ళిపోయిందంటే మనకి ఒకసారి అది బస్సు మిస్ అయిందంటే ఇంక అంతే, మిస్ అయిపోయినట్టే. మన జీవితంలో అది మళ్ళీ వెనక్కి రాదు. ఇవాళ అంటే ఈరోజు ఈ తారీఖు, స్పెసిఫిక్ తారీఖు మళ్ళీ అయిపోయింది. ఒక క్షణం అయిపోయిన తర్వాత మన టైం అయిపోయింది. 1 మినిట్ అయిపోయిన తర్వాత అరగంట క్రితం మన క్లాస్ స్టార్ట్ అయింది, 40 నిమిషాల క్రితం మనకి క్లాస్ స్టార్ట్ అయింది. 40 నిమిషాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినాయి. ప్రతి సూర్యాస్తమంకి సూర్యోదయంకి మనం అనుకుంటున్నాం మనకి కొత్త రోజులు వచ్చింది, మన జీవితం నుంచి ఒక రోజు వెళ్ళిపోయింది. అది జనాలు అర్థం చేసుకోవట్లేదు. కాలం మనల్ని ఓవర్టేక్ చేసేస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి మన క్లాక్ టిక్స్ అని అంటారు. సమయం లేదు, డైలాగులు చెప్తారు కదా, సమయం లేదు మిత్రమా అన్నట్టు చెప్తారు కదా. మనకి సమయం లేదు. మనమందరం కూడా ఇక భౌతిక ప్రపంచంలో మన యొక్క పరిస్థితిని మనం ఇమీడియట్గా మనం రిట్రీవ్ చేసుకొని మన యొక్క యథాస్థానమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలి మనం. కాలం మనల్ని ఈ విధంగా మనల్ని బంధించి వేస్తుందన్నమాట. సో భాగవతం చెప్తుందన్నమాట, దుర్లభం మానుషం జన్మ. మనుష్య జన్మ అనేది అతి దుర్లభమైంది. 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ పొందటం అనేది చాలా రేర్ కాన్సెప్ట్ అన్నమాట. సో దాన్ని అధ్రువం అర్థదం, దాన్ని మీనింగ్ఫుల్గా చేసుకోవాలి. దాన్ని టెంపరీ అయినా సరే దాన్ని యొక్క మీనింగ్ఫుల్గా దాన్ని మనం జీవించగలగాలి. అది 100 సంవత్సరాలైనా సరే దాన్ని ఒక మనిషిలాగా వ్యవహరించగలగాలి, మానవత్వంతో వ్యవహరించగలగాలి అన్నట్టు మాట్లాడతాం మనం. మనిషిలాగా జీవించట్లేదు, మనందరం కూడా జంతువులాగే బతుకుతున్నాం మనం ఈ 100 సంవత్సరాల్లో కూడా. సో మెటీరియలిస్టిక్ లైఫ్ యొక్క ప్రాబ్లం ఏంటి? మనం ఈ ఫ్యామిలీ లైఫ్లో ఉండటం వల్ల అంటే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటనేది మనకి భాగవతం డిస్క్రైబ్ చేస్తూ, మెటీరియలిస్టిక్ లైఫ్ వల్ల అంటే జీవన విధానం, భౌతిక శైలిలో జీవన విధానం యొక్క ప్రాబ్లం ఏంటి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భాగవతం ఏం చెప్తుంది అంటే, ఎక్సెసివ్ మెటీరియల్ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. మన వస్తువులపైన, మన మనుషులపైన, మనకి ఆస్తులపైన టూ మచ్ అటాచ్డ్ అయి ఉంటామన్నమాట. సో ఎప్పుడూ కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటాము, ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క అటాచ్మెంట్తోనే బతుకుతూ ఉంటామన్నమాట. తర్వాత చాలా సమయం, మన సమయం మొత్తం కూడా రోజు రాత్రులు మొత్తం పడుకోవటం కానీ, పొద్దునంతా కూడా డబ్బులు సంపాదించి ఫ్యామిలీలు ఎలా మెయింటైన్ చేద్దామని ఈ విధంగానే మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మెకానికల్ లైఫ్ అని అంటారు చూసారు, అలాగా పొద్దున్న పడుకున్నాం, రాత్రులంతా పడుకున్నాం, పొద్దున్నే పనికి వెళ్ళామా, డబ్బులు సంపాదించామా, ఫ్యామిలీ చూసుకున్నామా, అయిపోయింది, రోజు మొత్తం అయిపోయింది. తర్వాత అన్రెగ్యులేటెడ్ ఒక సిన్ఫుల్ బిహేవియర్ అనమాట. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఏంటయ్యా అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు? ధనం కావాలి, మనీ, జనాలు కావాలి, ఫాలోవర్స్ కావాలి, నా ధనం నా జనం నా సుందరీం కవితాంబ జగదీశ కామయే. ఈ అందరూ కూడా ఇదే కోరుకుంటారనమాట. ధనం కావాలి, జనం కావాలి, పవర్ కావాలి, కంట్రోల్ కావాలి, నా కింద అందరూ నేను చెప్పిన మాట అందరూ వినాలి, ఉమెన్ కావాలి, ఫాలోవర్స్ కావాలి. ఈ విధంగా రజోగుణం తమోగుణం యొక్క ప్రాబల్యం వల్ల వీటన్నిటి వెనకాల పడుతుంటాం మనం. తర్వాత ఇంక్లైన్ టు ఎంజాయ్ వితౌట్ కేరింగ్ ఫర్ ప్రొహిబిషన్స్. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఎప్పుడు కూడా నా ఎంజాయ్మెంట్కి అంతరాయం కలగకూడదు.
ఏ విధమైన అంతరాయం కూడా మనకు ఉండకూడదన్న భావంలో రిలీజియన్ కూడా, ధర్మాన్ని కూడా వాళ్ళు ఇంద్రియ సుఖాని కోసం ఒక జస్టిఫికేషన్ కింద వాడుకుంటారు వారు. తర్వాత ఎక్స్ప్లాయిటర్స్ ఆఫ్ యానిమల్స్, ఎస్పెషల్లీ కౌస్ అంట. ఆవుల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తాం. వాటి యొక్క మాంసాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామంటే వాటిని పెంచేదే వాటి యొక్క మాంసం కోసం ఉన్నట్టు అయిపోయిందన్నమాట ఇప్పుడు పరిస్థితి. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కౌస్ అది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీ అండి. పాపం యొక్క హయ్యెస్ట్ ప్రతిరూపం ఏంటయ్యా అంటే ఆవుల్ని హింసించటం అంట. తర్వాత నో రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అంట. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఎలా ఎందులో అంటే నిద్రలో, నో రూల్స్ నో రెగ్యులేషన్స్ ఆఫ్ స్లీపింగ్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ మేటింగ్. ఈ 4 ఆహార, నిద్ర, భయం, మైథునం, ఈ 4గిట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్వరూ ఫాలో అవ్వరు. తినటంలో ఒక జీవన శైలిలో అంతకుముందు తినేటప్పుడు ఎలా తినేవారండి, కాళ్ళు కడుక్కొని కాళ్ళు ఎండిపోయే లోపలికి భోజనాన్ని ఫినిష్ చేసేవారంట. అంటే భోజనం అనేది జస్ట్ మినిమం బేర్ నెసెసిటీ. ఈ శరీరానికి సంబంధించిన వరకు ఎంత మినిమం కావాలో అంత తినేసి వాళ్ళు లేచి వెళ్ళిపోయేవారు. రెగ్యులేషన్ ఉండేది. ఆ టైం టు టైం, పొద్దున్నే ఆ టైంకి అనగానే వాళ్ళు ఓకే మార్నింగ్ 8:30 to 9 ఆ టైము, మధ్యాహ్నం 1 to 1:30 ఆ టైము, సాయంకాలం ఒక 8 to 8:30 ఆ విధంగా ఒక స్టాండర్డ్ టైం పెట్టుకుంటారనమాట. ఇప్పుడు వచ్చేసరికి అర్ధరాత్రి తింటుంటాం, అర్ధరాత్రి 12 1 గంటలకు తింటుంటాం, లేకపోతే అటు ఇటు కాని టైంలో చెత్తాచెదారం ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి వచ్చేసరికి జీవితంలో మనకి ఫాస్ట్గా మనల్ని నాశనం చేయడానికి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్తాయో అంత ఫాస్ట్గా బయటికి రావు శరీరం నుంచి. అంత సాలిడ్గా లోపల ఇరుక్కుపోయి జీవితాంతం మనల్ని ఇక రోగుల్ని తయారు చేసేస్తాయి. ఎందుకంటే షార్ట్ కట్లో తినాలనుకుంటే అవి షార్ట్ కట్గా మనకి డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత దే ఆర్ ఇంక్లైన్ టు పర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది అంటే రోడ్లపైనే మనకి ఒక జంతువులాగా వ్యవహరించటం, ఇవన్నీ కూడా ఇక అంటే సంఘంలో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఇవన్నీ అంటే భౌతికంగా ఇవన్నీ అడ్వాన్స్మెంట్ అనుకుంటాం. సంఘంలో చేసే పనులన్నీ కూడా రోడ్ల మీద అంటే ఒక జంతువులు ఎలా వ్యవహరిస్తుంటే మనుషులు కూడా అలా వ్యవహరిస్తుంటాయి. అది అసాంఘికం అన్నమాట. సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద సొసైటీ, ఈవెన్ గవర్నమెంట్ డస్ నాట్ అలౌ. తర్వాత మన భౌతిక ప్రపంచంలో మన ఎండివర్ ఎలా ఉంటుంది అంటే మన ప్రయత్నం ఎలా ఉంటుంది, ఓవర్ ఎండివర్. అవసరం కంటే అతి ఎక్కువగా మనం రెస్పాండ్ అవుతుంటాము. తర్వాత ఆర్టిఫిషియల్ లివింగ్ అంట. మనుషుల్లాగా అంటే మనం ఒక మనిషిలాగా వ్యవహారం అంతా కూడా న్యాచురల్ లివింగ్ కాదు, ఆర్టిఫిషియల్ లివింగ్ అనమాట. ఏదైతే పనికిరాని పనులన్నీ చేస్తుంటామంట భౌతిక ప్రపంచంలో. మన నెసెసిటీస్ నుంచి పెంచుకుంటూ అంటే ఎలా ఉంటుందంటే మనం వడ్లని మనం దంచితే మనకి ధాన్యం వస్తుంది. వడ్ల నుంచి ఊక వచ్చిన తర్వాత ఇక ఊకను దంచితే ఏమొస్తుంది, పొద్దు నుంచి రాత్రి వరకు దంచితే శ్రమ వస్తుంది, అంతకంటే ఏం రాదు. అలాగే మన ప్రయత్నం కూడా అంటారనమాట. లేబర్స్ హార్డ్ ఫర్ నథింగ్, నెగ్లెక్టింగ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ విజ్ఞానాన్ని వదిలేసి భౌతిక ప్రపంచంలో గాడిద చాకరీ చేస్తున్నాం. గాడిద ఎందుకు చాకరీ చేస్తుంది? బట్టలు ఆ శాఖల వాడు ఒక పెద్ద మూట గాడిద పని వేస్తాడంట. గాడిద ఎందుకు కష్టపడుతుంది? అంత కష్టపడేది నా ఓనరు నాకు లాస్ట్లో ఇంత గడ్డి పెడతాడు కాబట్టి నన్ను బాగా చూసుకుంటున్నాడు, దానికోసం నేను గాడిద చాకరీ చేయాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. అది గాడిద స్వభావం. మనం కూడా సేమ్ స్వభావం, ఏమాత్రం తేడా లేదు. అది గాడిద కోసం చేస్తుంది, మనం మన వాళ్ళ కోసం చేస్తున్నాం, అంతే గాడిదలాగే పనిచేస్తున్నాం. సారీ, ఇది రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ అండి. ఇలా మాట్లాడకపోతే మనకి భాగవతం అలా మాట్లాడుతుంది. అంటే మనం ఆధ్యాత్మిక అంటేనే ఇది భౌతిక ప్రపంచం యొక్క వాల్యూని మనం అర్థం చేసుకోగలగాలి. మనం అంతా చేసేదంతా పొద్దు నుంచి రాత్రి వరకు చేసేది వరకు చాలా వరకు గాడిద పనులే. భగవంతుడి తత్వం రియలైజ్ చేయకపోతే మనం ఒక జంతువులానే వ్యవహరిస్తున్నామని చెప్తున్నామన్నమాట. తర్వాత వీళ్ళ యొక్క రెస్ట్రిక్షన్ ఇన్ రియలైజేషన్ అండ్ ప్రాసెస్. భగవంతుడిని వాళ్ళు అర్థం చేసుకోలేరు, రికగ్నైజ్ చేయలేరు వాళ్ళ యొక్క మూర్ఖత్వం వల్ల. వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా ఈ 14 లోకాల్లోనే కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ముక్తి అనేది లేదు వీళ్ళందరికీ. వీళ్ళ యొక్క అన్ఫార్చునేట్ సిచ్యువేషను, క్వారల్సమ్, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. షార్ట్ లివ్డ్, తక్కువ సమయము, అన్లక్కీ. వీళ్ళందరూ కూడా ఉపద్రవాలతో బతుకుతుంటారన్నమాట. ఎప్పుడూ కూడా అన్ఫార్చునేట్ పీపుల్ అని అంటారు వీళ్ళందరినీ. తర్వాత మంచి గుణాలన్నీ కూడా వీళ్ళలో నశించిపోతుంటాయి అన్నమాట. డిటీరియేషన్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, మెటీరియల్ అటాచ్మెంట్ ఉండటం వల్ల.
మనుషుల్లో మంచితనం అనేది కనుమరుగైపోతుంది అని చెప్తున్నాం చూసారా. ఎలా కనుమరుగైపోతుంది? మన జీవన శైలి విధానంలో, మన వ్యవహారాల్లో, మన వేషభాషల్లో, మన తినే విషయాల్లో అన్నిట్లో నాశనం అయిపోయింది. ఒక్క వస్తువు మంచిగా దొరుకుతుందో చెప్పండి. ఇప్పుడు మనం తినటానికి కూరగాయలు మంచిగా లేవు, పళ్ళు నెగిటివ్ అయిపోయినాయి. అంటే పళ్ళు అంటే మనకి ఫ్రూట్స్ ఎంత కలుషితం అయిపోయింది, నోట్లో పెట్టుకోలేము. అవి తినకుండా ఉంటే రోగాల నుంచి బయటపడి ఉంటాం. అవి తిని వాటి నుంచి ఇంకెక్కువ రోగాలు తెచ్చుకుంటాం. ఇప్పుడు వాటిపైన వాడే పెస్టిసైడ్స్ అవి ఇవి వల్ల అంటే జిఎం మాడిఫైడ్స్ ఉంటాయి, జెనెటికల్లీ మాడిఫైడ్, వాటిని అక్కడ ట్యాంపర్ చేసి వాటిని అతి కాలంలో తొందరగా మనం జనరేట్ చేద్దామని చెప్పి ఏయో షార్ట్ కట్లు ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ మన ఒంటిపైన డ్యామేజ్ చేస్తాయి మనకి. సో ఈ విధంగా మనకి తర్వాత ఫాల్సిటీ అండ్ ఎథిజం, ఎస్పెషలీ ఇన్ కలియుగ దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ యావరేజ్, ఫాల్సిటీ, చీటింగ్. షార్ట్ సమయంలో తొందరగా గొప్పవాళ్ళు ఎలా అయిపోవాలి, దొంగ బాబాలు ఎక్కువ కలియుగంలో. మనం మోసపోవడానికి దొంగ బాబాలు చాలా దగ్గరగా వస్తుంటారనమాట. మోసపోవడానికి రెడీగా ఉన్నప్పుడు వీళ్ళందరూ వస్తారు, మనకి మోసం చేసి స్టోపీ చేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత సుపీరియర్స్ ఫార్ షేకింగ్ డిపెండెన్స్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఎవరు. దానివల్ల ఏమైపోయింది, స్పిరిచువలిజం కూడా ఇప్పుడు అంతా కూడా దాని యొక్క స్టాండర్డ్ అనేది పడిపోయిందనమాట. చార్లటాన్ స్పిరిచువలిజం అంటే దొంగ బాబాలు ఎక్కువ అవటం వల్ల ఆధ్యాత్మికత అనేది జనాల్లో వాల్యూ పడిపోయింది. ప్రాపర్ ఆధ్యాత్మిక యొక్క విలువ తెలియకపోయేసరికి అందరూ కూడా ఒరిజినల్ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక తత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దానికి వాల్యూ ఎవరు. ఎందుకంటే 100 మంది దొంగ బాబాల్లో ఒక్కడు మంచివాడు ఉన్నా సరే ఆ 100 మంది వల్ల ఇంపాక్ట్ వల్ల ఆ ఒక్కడు మంచివాడిని రికగ్నైజ్ చేయలేరనమాట మనుషులు. ఈ ఒక్క మంచివాడిని కూడా ఆ 100 మందితో పోల్చేస్తుంటాం మనం. నెక్స్ట్, భగవంతుడి యొక్క డిస్కషన్స్ ఉండవంట కలియుగం యొక్క ఇంపాక్ట్ వల్ల. ఎక్కడ సోకాల్డ్ భక్తులు అనే ఇళ్లల్లో కూడా మీరు భగవంతుడి యొక్క డిస్కషన్స్ ఉండవు. టెంపుల్స్లో భగవంతుడి యొక్క డిస్కషన్స్ ఉండవు ఇప్పుడు ఎక్కడా కూడా. అన్నీ కూడా ఇక ఈ తత్వాలన్నీ కూడా మాయమైపోతాయి కలియుగం యొక్క ప్రభావం వల్ల. గొప్ప పెద్ద వాళ్ళ ఇళ్లలో అంతకుముందు ఏంటంటే ఊళ్ళల్లో అంతా కూడా సాయంకాలం అయ్యేసరికి హరికథ, బుర్రకథ, కొంచెం భాగవత ప్రవచనం అని పొద్దు నుంచి రాత్రి వరకు ఏవో పాటలు పెట్టారు. ఇప్పుడు అన్ని సినిమా పాటలు పెడుతున్నారు. అందరూ బిజీ అయిపోయారు. ఎవరో కూడా టైం లేదు వాళ్ళందరికీ. దేవస్థానంకి వెళ్ళి దర్శనం చేసుకుందామా, భగవంతుడికి టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఈ అలవాట్లన్నీ చనిపోయినాయి అనమాట. మనలో చనిపోయినాయి అని చెప్పాలన్నమాట, లేవు, చనిపోయినాయి. సో ఈ విధంగా మన జీవితాన్ని అంతా కూడా నాశనం చేసేసుకుంటున్నాం అనమాట. సో అందుకని చెప్పి భక్తులందరూ కూడా ఏమంటారు, మన్యేత్వాం కాలమీశానాం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మితః కలిహి. మన్యే, ఇది కుంతిమారాన్ని చెప్తున్నాను. మన్యే, నా లెక్క ప్రకారం, త్వాం మీరు, కాలం ప్రతిరూపం, కాలం ఈశానాం, కాలానికి అధిపతి భగవంతుడు కృష్ణుడు. మన్యేత్వాం కాలం ఈశానాం అనాది నిధనం. అనాది నిధనం అంటే ఆయనకి బిగినింగ్ లేదు, ఆయనకి ఎండ్ లేదు. అనాది నిధనం విభుం, ఆయన గ్రేటెస్ట్ పర్సనాలిటీ విభు. సమం చరంతం సర్వత్ర, మీరు మెర్సిఫుల్గా అన్ని చోట్ల కూడా మీ దృష్టిని ఎలాగ సూర్యరశ్మి అన్ని చోట్ల కూడా సమదృష్టిగా అది వ్యాపిస్తుందో. వర్షం కొండల మీద పడుతుంది, సముద్రంలో పడుతుంది, భూమిపైన పడుతుంది, అందరికీ సరి సమానంగా పడుతుంది. ఆ పీల్చుకునేవాడి యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. ఆ వర్షం యొక్క రెసిపియంట్ యొక్క నీటిని స్టోర్ చేసుకునేవాడి యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. సమం చర్వంతం సర్వత్ర భూతానాం యన్మితః కలిహి. బట్ జనాలు మాత్రం మీరు సమానంగా వ్యవహరించినా సరే వాళ్ళలో మాత్రం వాళ్ళు వేరియేషన్స్ అని చెప్పి, పార్షియాలిటీ అని చెప్పి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకయ్యా అంటే కలి యొక్క ప్రభావం వల్ల వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం ఎక్కువ. సో ఇలాంటి సిమ్టమ్స్ వల్ల భగవంతుడు ఆయన ఒక ఎటర్నల్ టైం అనమాట. ఆయన విట్నెస్ ఆఫ్ ఆల్ అవర్ యాక్షన్స్. మనం చేసే ప్రతి ఒక్క పనికి ఎవరు ప్రూఫ్? కాలం ప్రూఫ్, సూర్యుడు ప్రూఫ్, చంద్రుడు ప్రూఫ్, నక్షత్రాలు ప్రూఫ్, గాలి ప్రూఫ్. ఇలా ఇవన్నీ కూడా మనకి యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్ష్యాలు ఎవరయ్యా నేను ఈ తప్పు చేశానని చెప్పి గ్యారంటీ ఏమంటే పంచభూతాలు సాక్షి. మనం చెప్తాం పంచభూతాలు సాక్షిగా అని చెప్పి మనం వాగ్దానాలు చేస్తుంటాం. అరే అవన్నీ నిజంగా సాక్షేనండి. మనం ఏం చేసామా, మన కాలం, కర్మం అవన్నీ కూడా కాలం, పంచభూతాలపైన పరమాత్మ సాక్షి. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఇవన్నీ సినిమా డైలాగులు కాదు, ఏదో ఊరినే ఎవరో కవులు రాసినవి కాదు. ఇవి ఆధ్యాత్మికంగా మనకి శాస్త్రాల్లో వివరించబడిన సబ్జెక్ట్స్. ఆయన సుప్రీం కంట్రోలర్. ఆయన ప్రతి ఒక్కళ్ళ యాక్షన్ రియాక్షన్ని ఆయన డిస్టైన్ చేస్తుంటారు.
ఎవరికి ఏం దొరకాలి, ఎవరికి ఏమి దొరకకూడదు అన్నీ కూడా ఆయన కంప్లీట్ పరమాత్మ కంట్రోల్, ఆయన డిస్టైన్ చేస్తుంటారనమాట. ఆయన కాలం ప్రతిరూపం అయటం వల్ల ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయన ఆల్ పర్వేసు, ఆయన సర్వాంతర్వ్యామి. ఆయన అందరి యొక్క యాక్టివిటీస్ని ఆయన దృష్టి ప్రకారం ఆయన అందరినీ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయన అందరికీ సరిసమానంగా ఉంటారు. ఆయనకి ఫ్రెండు లేదు, ఎనిమీ లేదు. సో మనలో మనం మాత్రం భగవంతుడిని మనం బ్లేమ్ చేస్తుంటాం. ఎంత మంచివాడు ఆయన, ఒక్క ఎవరికి అంత హాని కలిగించలేదు, ఆయన తొందరగా తీసుకెళ్ళిపోయావు, భగవంతుడు ఎంత క్రూరుడు అని చెప్పి ఆయన ఏం ఎవరి కర్మాలు అనుభవిస్తున్నాడు, భగవంతుడు ఏం చేశాడు దానికి? మన కర్మను మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి నేను ఫ్యాన్లో ఏలు పడతానని అంటాం. అప్పుడు ఏం చేస్తాం తల్లిదండ్రులు? మారాన్ చేస్తే ఫ్యాన్ స్పీడ్ని తగ్గించేసి ఫ్యాన్ ఆఫ్ చేసేసి లాస్ట్లో చిన్నగా తిరుగుతున్నప్పుడు ఏలు పెట్టించి ఆ దెబ్బ తగిలితే మళ్ళీ ఇంకోసారి ఏలు పెట్టడు అని చెప్పి, అది పిల్లలు మారం చేస్తారు. నాకు అది కావాలి అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇక్కడ మాట వినకపోయేసరికి వాడికి ఒకసారి పనిష్మెంట్ చూపిస్తే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళరు అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి ఒక టీచ్మెంట్ ఇస్తారు. కాలం కూడా భగవంతుడు కూడా ఆ విధంగానే టీచ్ చేస్తాడు మనకి. మనం మొండి పట్టు కూర్చున్నాం అనమాట భగవంతుడి దగ్గర. నాకు ఇది కావాలి అని చెప్పి మొండి పట్టుగా వ్యవహరిస్తుంటే భగవంతుడు కూడా ఏం చేయగలడు మరి మన మొండి పట్టుకి? సో ఇవన్నీ కూడా మూర్ఖత్వంలో, మనం మొండితనంలో మనం చేసే వ్యవహారం అన్నమాట. సో దీనివల్ల మనం నాశనం అయిపోవటం కాదు, మన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వక, వాళ్ళు కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉన్నారు, ఒక తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలగాలి, వాళ్ళని ఒక భక్తి మార్గంలో పెట్టగలగాలి. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తాడు? కౌమారమాచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. 5 సంవత్సరాలు రాగానే పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక ధర్మమైన భాగవత ధర్మాన్ని నేర్పించాలంట. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఇప్పటి నుంచి వాళ్ళు తెలుసుకునేవన్నీ కూడా పెద్ద వయసు అయిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి పనికి వస్తాయి. చిన్నప్పుడు మనకు స్కూల్లో మనకు చేసిన మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ పెద్ద అయిన తర్వాత ఎలా పనికి వస్తాయి? మన జీవితంలో అవి నిదర్శనాల కింద వ్యవహరిస్తాయి. ఇవన్నీ స్టాండర్డ్ లాస్, ప్రకృతి నియమాలు అన్నమాట. సో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టైం అని చెప్పి భాగవతంలో కాలం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వేరియస్ వస్తువుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుందంట. ఐస్ నీళ్ళలాగా మారుతుంది, నీళ్లు మేఘాల్లాగా మారుతాయి, మేఘాల నుంచి మళ్ళీ మంచు కురుస్తుంది, మంచు నుంచి మళ్ళీ నీళ్ళు వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి అంట కాలం యొక్క సమయం వల్ల. ఇది కాలం భగవంతుడి యొక్క ప్రతిరూపం అన్నమాట. ఎవరికయ్యా అంటే ఇది ఎవరికి భయం కలిగిస్తుందా అంటే ఎవరు భగవంతుడిని రికగ్నైజ్ చేయగలరో వాళ్ళకి కాలం అనేది ఒక పెనుభూతం లాంటిది అనమాట, వాళ్ళని భయపడుతుంటుంది అనమాట. అందరికీ కాలం అనేది ఒక షెల్టరు, అందరి యొక్క హృదయంలో కాలం ఎంటర్ అయి ఉంటుంది. అందరు మాస్టర్లకి ఇతను మాస్టరు. తర్వాత కాజెస్ ఎవ్రీబడి టు బీ యాన్హిలేటెడ్, అంటే ఒకళ్ళు కొట్టుకొని ఒకళ్ళు నాశనం చేసుకునే విధంగా ఈ కాలం వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. ఎవరిని మనకి ఆప్తులు అని చెప్పి చెప్పదు, వీడు ఎనిమి వీడి ఫ్రెండ్ అని చెప్పి మనల్ని ఎవరిని ఎంకరేజ్ చేయదనమాట కాలము. ఎవరైతే భగవంతుని మర్చిపోకూడదు అనుకుంటారో వాళ్ళందరికీ మర్చిపోకుండా చేస్తుందంట. ఎవరైతే మర్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఫెసిలిటీ ఇస్తుందన్నమాట. భగవంతుని గుర్తు చేయకుండా వాళ్ళందరికీ అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఎవరైతే మాకు భగవంతుడు వద్దనుకుంటారో వాళ్ళని నాశనం చేసి వదిలిపెడుతుందన్నమాట కాలం. తర్వాత కాలం యొక్క ఆర్డర్ వల్ల ఏం జరుగుతుంది అంటే దేవతలందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ డ్యూటీస్ చేస్తున్నారు. పొద్దున్నే 6 సూర్యోదయం అవుతుందంటే కరెక్ట్గా సూర్యోదయం ఆ టైంకి అవుతుంది. ఒక్కరోజైనా సరే ఆయన బ్రేక్ తీసుకున్నాడా? ఆయన బ్రేక్ తీసుకోడు. కాలం అది కరెక్ట్గా అది వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ టైంకి సూర్యోదయం సూర్యాస్తమయం ఏ రోజుకి అలా జరుగుతుంది అనేది ముందే పంచాంగంలో చెప్పేస్తారు. అలా జరుగుతూ ఉంటుంది గ్యారంటీ. తర్వాత అన్ని చెట్లు వృక్షాలు అన్నీ కూడా వాళ్ళ కాలం అనుగుణంగా వాళ్ళు పువ్వులు కాయలు ఆకులు వదిలేయటం ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళ కాలానుసారం వాళ్ళు అవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఎండాకాలం రాగానే మామిడికాయలు వస్తాయి. మనకు తాటి చెట్టే తీసుకుందాం, దాని యొక్క ఫంక్షన్స్ చూడండి. ఎండాకాలంలో మనకి తాటికాయలు వస్తాయి, ముంజలు వస్తాయి. ముంజలు మీరు కనుక మనం కొయ్యకపోతే తర్వాత ఏంటంటే తాటికాయలు వస్తాయి. వర్షాకాలంలో తాటికాయలు వస్తాయి. ఆ తాటికాయలు కనుక మళ్ళీ కొయ్యకపోతే తర్వాత అవి పండి రాలిపోయి దాని నుంచి వచ్చే విత్తనాల నుంచి లోపల వేస్తే తేగలు వస్తాయి. ప్రతి 4 నెలలకి ఒక ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది. అది
తర్వాత నదులు ప్రవహిస్తూ ఉంటాయి, నదులు ప్రవహిస్తాయి, సముద్రాలు ప్రవహించవు. తర్వాత మంట అన్నిటినీ కాల్చివేస్తూ ఉంటుంది, నిప్పు. ఎర్త్ ఎంత భారం ఉన్నా సరే, ఎంత భారం, కొండలు ఎంత భారం, మునిగిపోతుందా? మునగదు. ఆకాశం అన్నిటికీ స్పేస్ క్రియేట్ చేస్తుంది, గ్రహాలన్నింటినీ కవర్ చేయడానికి స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. మన ప్రకృతి సృష్టి మెయింటెనెన్స్ డిస్ట్రక్షన్ గుణావతారాలని క్యారీ చేస్తూ ఉంటాయి. సమయం అన్చేంజింగ్, అది ఎప్పుడు కూడా ఒకళ్ళ కోసం మారదన్నమాట. దాని యొక్క స్పీడ్ ప్రకారం అది వెళ్తుంటుంది. కొంతకాలం వెరీ స్పీడ్గా పరిగెడుతుంటుంది, కొంతకాలం చాలా డిలేగా ఉంటుంది. ఇది కాలం యొక్క కథ, అది ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది. తర్వాత దానికి ఆది లేదు, అందరికీ దానికి ఆది లేదు, బట్ అందరి యొక్క ఆది మొదలు నుంచి మొదలు పెడుతుంది అనమాట. అందరి యొక్క జన్మ దాని నుంచి కాలం నుంచి వస్తుంది. దానికి ఆది లేదు, కాలానికి ఆది లేదు, బట్ కాలానికి అంతం లేదు, ప్రతి ఒక్కరిని అంతం చేస్తుంది. అది మన కోరికలను అంతం చేస్తుంది, మన శరీరాలను అంతం చేస్తుంది, మన యొక్క సుఖ సంతోషాలను అంతం చేస్తుంది, మన యొక్క భోగాలను అంతం చేస్తుంది, మన యొక్క అన్నిటినీ అంతం చేసేస్తుంది. అది కాలం భౌతిక ప్రపంచాన్ని అంతం చేసేస్తుంది. దానికి ఆది లేదు, అంతం లేదు, బట్ దాన్ని అన్నిటికీ ఆది అదే, అన్నిటికీ అంతం అదే. తర్వాత ఎంటైర్ మెటీరియల్ యూనివర్స్ ఇంక్లూడింగ్ యమరాజ వాళ్ళందరినీ కూడా చివరి కాలం చివరి అందరినీ కూడా ఫినిష్ చేసేస్తుంది. ఇది కాలం యొక్క ప్రతిరూపం. మనల్ని ఈ విధంగా కౌంటరాక్ట్ చేస్తూనే ఉంటుంది. మనల్ని అందరినీ కంట్రోల్ చేసి ఫుల్ కంట్రోల్లో, అంటే ఒక గుప్పెట్లో పెట్టుకొని ఉందంటే చూసారా, మనం ఎప్పుడైనా దోమను చంపినప్పుడు ఇలా గుప్పట్లో పట్టుకుంటాం, ఇలా అది గిలగిల కొట్టుకుంటుంటుందో అలా మనం కాలం చేతిలో గిలగిలా కొట్టుకుంటున్నామండి. అంతకంటే ఏమీ లేదు. మన శ్వాస ఇవాళ రేపు అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ అంతే భౌతిక ప్రపంచంలో. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి అవసరమా? మనకేమైనా హెల్ప్ఫుల్లా? అది మీరు ఆలోచించే విధానం బట్టి దాన్ని ఎంత సీరియస్గా మనకి భాగవతం ఇన్ని పాయింట్లు చెప్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచి మాట్లాడలేదు. భాగవతం సాంస్క్రిట్ శ్లోకాస్ నుంచి ఇవన్నీ డెఫినేషన్స్ ఇచ్చారు మనకి. ఇవన్నీ ఎంటైర్ థింగ్ ఫ్రమ్ భాగవతం అండి. సో భాగవతంలో ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దిస్ షుడ్ ఇన్స్పైర్ అస్ టు రీడ్ భాగవతం. ఈ విధంగా మనకి ఈ తత్వాలన్నింటినీ నేర్చుకొని మనం భౌతిక ప్రపంచంలో మనం ఒక స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే మనకు ఒక కవచం కావాలి. భౌతిక ప్రపంచాన్ని ఫేస్ చేయాలి అని అంటే ఆ కవచం ఎక్కడి నుంచి వస్తుందయా అంటే భాగవతంలోని ఇన్స్ట్రక్షన్స్ నుంచి వస్తాయంట. సో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడండి నార్త్ ఇండియాలో. అతని పేరు రవిదాస్. అతను పచశాల అని చెప్పి ఒక ప్లేస్లో అతను ఉండేవాడు అనమాట. అతని పాఠశాలలో అతను అక్కడ ఇతను నార్త్ ఇండియాలో ఉండేవాడు అనమాట. రవిదాస్ ఇతను చిన్నప్పటి నుంచి కూడా గొప్ప భక్తుడు అనమాట. అతను సంత్ రవిదాస్ అని అంటారనమాట. ఇతను ఈ కాన్పూర్ ఆ ఏరియాలో ఇతనికి చాలా ఫేమస్ అనమాట. సంత్ రవిదాస్ అని చెప్పి గంగా ప్రవహించే ఏరియా అనమాట. వారణాసి కాశీ ఏరియాలో ఇతను చాలా ఫేమస్ అనమాట. సంత్ రవిదాస్ అని చెప్పి అతను ఒక గొప్ప భక్తుడు. సో భక్తి అనేది ఈ కుల మత దానికి రెస్ట్రిక్షన్ లేదండి. ఆ విధంగా ఆయన వ్యవహరించేవారు. ఎవరిలో భక్తి యొక్క లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేవారు అనమాట. కుల మత భేదాలన్నింటినీ ఆయన ఈ ఎక్స్టర్నల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది కూడా ఇది లాస్ట్ కలియుగం స్టార్ట్ అయిన తర్వాత వచ్చిందండి. అంతకుముందు మీరు చూస్తే బ్రాహ్మణుల యొక్క కొడుకులు కొంతమంది బ్రాహ్మణులు అయ్యేవారు, కొంతమంది క్షత్రువులు అయ్యేవారు, కొంతమంది శూద్రులు కూడా అయ్యేవారు. సో క్షత్రియుల యొక్క కొడుకులు కొంతమంది బ్రాహ్మణులు అయ్యేవారు, కొంతమంది అలా. అంటే ఈ విధంగా అంటే అది రెస్ట్రిక్షన్ ఏం లేదు. వీళ్ళే పుట్టాలి, ఇది వంశంలో వీళ్ళే వస్తారని చెప్పి ఏం లేదు. వీళ్ళు అయి ఉంటారు, వాళ్ళు అయి ఉంటారు. పరశురాముడు పుట్టింది బ్రాహ్మణ వంశంలో, బట్ క్షత్రియుడి కింద వ్యవహరించాడు. విశ్వామిత్రుడు పుట్టింది క్షత్రియ వంశంలో, బట్ బ్రాహ్మణుడి కింద వ్యవహరించాడు. బ్రహ్మ ఋషి అయ్యాడు ఆయన. సో ఈ విధంగా రెస్ట్రిక్షన్ ఏం లేదు. వాళ్ళు ఎక్కడ పుట్టారనేది వాడి యొక్క సంస్కారం వల్ల అతనికి డెసిగ్నేషన్ ఇచ్చేవారనమాట, అతను ఎలాంటి వాడు అని చెప్పి. సో ఇతను కూడా ఆ మనస్తత్వంలో వ్యవహరించేవాడు అనమాట. సో చిన్నప్పుడు ఇతని యొక్క గొప్పతనం ఏంటి అంటే చిన్నతనం నుంచి కూడా ఇతనికి ఆధ్యాత్మికంగా కొంచెం అడ్వాన్స్మెంట్ ఉండేదన్నమాట. అంటే మ్యాజిక్ అంటే ఒక అంటే పాస్ట్ టైమ్స్ అని పర్ఫామ్ చేసేవారనమాట. సో ఒకరోజు ఇతను ఒక ఫ్రెండ్ ఆడుకునేవారనమాట. వాళ్ళ యొక్క గురుకులంలో ఉన్నప్పుడు గురువు గారి దగ్గర నేర్చుకునేటప్పుడు ప్రతిరోజు సాయంకాలం టీచింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆడుకునేవారు. సో దొంగ పోలీస్ ఆడుకుంటున్నారనమాట. సో ఫస్ట్ సారి ఇతను గెలిచాడు, రెండోసారి ఫ్రెండ్ గెలిచాడు, మూడోసారి ఇతను
దొంగ కింద ఉన్నాడు, అతను పోలీస్ని పట్టుకోవాలి, అంటే ఇతను పోలీస్ కింద ఉన్నాడు, అతను దొంగ కింద పట్టుకోవాలి. చీకటి అయిపోయేసరికి వాళ్ళు గెలవలేకపోయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను 9ంటికే అతను మళ్ళీ అంటే స్కూల్ స్టార్ట్ అవ్వకముందు ఇతను వెయిట్ చేస్తున్నాడు ఆడుకుందామని చెప్పి. ఫ్రెండ్ రాలేదు. ఏంటయ్యా ఫ్రెండ్ రాలేదు ఇంతసేపు అని చెప్పి అక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి చాలాసేపు అయిన తర్వాత ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్రెండ్ వాళ్ళందరూ ఏడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో. ఏంటయ్యా అంటే ఆ పిల్లోడు చనిపోయాడు రాత్రి. సో చనిపోయేసరికి అతని దగ్గరికి 7 దూరం చిన్నపిల్లలు కదా దగ్గరికి రానిలేదు. తర్వాత ఇతను అక్కడ వాళ్ళందరూ చెప్పారనమాట, ఈ అబ్బాయి రాత్రి పడుకున్నాడు, నిద్రలో ఇచ్చి అలానే చనిపోయాడు అని చెప్పారనమాట. సో ఇతను తర్వాత గురువుగారు అతని దగ్గరికి తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఇతను అబ్బాయి అంటాడనమాట ఫ్రెండ్తో, అక్కడ దగ్గరికి వెళ్ళి ఇతను అంటాడనమాట, ఆటలాడుకోవడానికి ఇంకా టైం అయిపోయింది, నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా రాలేదేంటి అని చెప్పి, చాలు ఇక పడుకుంది చాలు, ఈ దాగుడు మూతలు చాలు, నువ్వు లేచి వస్తే మనం ఆడుకుందామని చెప్పి ఇలా చెప్పంగానే అతను చనిపోయిన వాడు అబ్బాయి కూడా లేచి కూర్చుంటాడనమాట. అంటే అప్పటి నుంచి ఈ అబ్బాయిలో ఇతని యొక్క స్పెషల్ మూమెంట్ని అర్థం చేశారనుకున్నారనమాట వీళ్ళందరూ కూడా. ఇతని యొక్క స్పెషల్లీ బ్లెస్డ్ పర్సన్ అనమాట. ఇతను యొక్క టచ్ వల్ల, ఇతని యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల అందరికీ కూడా ఒక మిరాకిల్స్ చూపించారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. సో అంటే ఇది ఒక సిస్టమేటిక్ ప్రజెంటేషన్లా లేదండి. ఇతను ఎక్కడెక్కడ కొన్ని వేరియస్ పాస్ట్ టైమ్స్ వేరియస్ విధంగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాయి అన్నమాట. సో అతను యొక్క పని చేసేవాడు అనమాట. ఇతను ఒకసారి ఇతని యొక్క డిసైపుల్స్ ఫాలోవర్స్ అందరూ అడిగారనమాట, రండి గంగా నదిలో మనం స్నానం చేసుకొని వద్దాము అని అంటే, లేదు ఇప్పుడు నాకు ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా నేను షూస్ డెలివరీ చేయాలి, నేను మిమ్మల్ని అందరూ జాయిన్ చేయలేను అన్నమాట. అతను రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట, రండి 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 మీరు అని అంటే అప్పుడు ఈయన చెప్తారనమాట, మన్ చాంగోతో కతోతి మే గంగా. ఏ కౌన్సీ భాష? మన్ చాంగాతో కతోతి మే గంగా అంటే గంగాలో స్నానం చేసినంత మాత్రాన మనసు ప్యూరిఫై అవ్వదు. మనసు శుద్ధంగా ఉంటే మన ఇంట్లో స్నానం చేసినా సరే గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. చాలామంది మనం గంగా స్నానం చేసుకెళ్తాం, పుష్కరాల్లో స్నానం చేసి వద్దామని చెప్పి చాలామంది బయలుదేరుతారు. మనసు ప్యూరిఫై కాకపోతే ఎక్కడ స్నానం చేసినా సరే ఏం లాభం. అదే మనసు శుద్ధంగా ఉన్నవాడికి వాడి ఇంట్లో ఒక చెంబుడు లోటా నీళ్ళు మైలు పోసుకుంటే అదే ప్యూరిఫికేషన్తో సమానం అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా మనకి టీచ్ చేస్తున్నాడు అనమాట. ఇతనికి ఒక బ్రాహ్మణ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. బ్రాహ్మణ ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఇతనితో అసోసియేట్ అవుతుంటే ఒకసారి వాళ్ళిద్దరూ ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఏంటంటే లోకల్ పీపుల్ అందరూ కూడా ఈ బ్రాహ్మణ అంటే వీళ్ళు క్యాస్ట్ సిస్టమ్ యొక్క లోకల్ రెస్ట్రిక్షన్ ఉండటం వల్ల ఇతనేంటి ఆ శూద్రుడితో ఫైటింగ్ ఏంటి, శూద్రుడితో ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పి ఆ లోకల్కి వెళ్ళి రాజుగారు కంప్లైంట్ చేసినప్పుడు ఈ బ్రాహ్మణ అబ్బాయికి నువ్వు వెళ్ళి వేరే వాళ్ళతో నువ్వు అసోసియేట్ చేస్తున్నావు పనిష్మెంట్ ఇద్దామని చెప్పి ఆ అబ్బాయిని ఒక బోన్లో పడేశారనమాట. ఒక హంగ్రీ లయన్, ఒక హంగ్రీ అంటే ఆకలితో ఉన్న ఒక సింహం ముందు పడేశారనమాట పనిష్మెంట్గా. సో అబ్బాయి భయపడుతూ ఉండగా సడన్గా జంతువు ఇతనికి అటాక్ చేద్దాం దగ్గరకు వచ్చి సడన్గా అప్పుడు రవిదాస్ అక్కడ పక్కన ఉండేసరికి అది శాంత స్వభావం అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇతని యొక్క ప్రజెన్స్ వల్లనే ఎంత క్రూర జంతువు అయినా సరే సైలెంట్స్ అయిపోతుంది. అలాంటిది మనుషులేంటి, వాళ్ళు జంతువుల కంటే క్రూరమైన వాళ్ళు, వాళ్ళలో మనస్తత్వం మారట్లేదంటే వాళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళో మీరు అర్థం చేసుకోండి. సో భక్తుల యొక్క సాంగత్యం ఉండటం వల్ల అతని యొక్క ఫ్రెండ్ని అతను కాపాడగలిగాడనమాట. తర్వాత ఇతని యొక్క గొప్పతనం చూసి ఆ రాజు కూడా సిగ్గుపడ్డాడు అనమాట. ఇలాంటి వాడి అసోసియేషన్ వల్ల నేను తప్పు చేశానని చెప్పి అతను క్షమాపణ కోరుకున్నాడు అనమాట. సో ఒకరోజు భగవంతుడు కూడా ఇతను టెస్ట్ చేయడానికి ఒక మెండికెంట్ అంటే ఒక సన్యాసి రూపంలో వచ్చాడంట. ఇతని ఇంటి దగ్గరకు వచ్చి ఇతనికి చిన్న గుడిసె ఉందన్నమాట. గుడిసెలోకి వచ్చి ఇతన్ని చాలా రిక్వెస్ట్ చేశాడనమాట, నేను నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను, ఎంతకాలం అని చెప్పి నువ్వు నా సేవ అంటే నువ్వు భగవంతుడి సేవ చేసుకుంటూ ఉన్నావు, ఐశ్వర్యాలతో నివసించు, భోగభోగ్యాలు అనుభవించు అని చెప్పి నీకు ఇది టచ్ స్టోన్ అని అంటారు, టచ్ స్టోన్ ఇస్తున్నాను, దీన్ని ఐరన్కి ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, ఆ స్టోన్ నీకు ఇస్తున్నాను, నువ్వు వాడు, వాల్యుబుల్గా వాడు, మొత్తం ఐశ్వర్యాలతో అనుభవించు అని చెప్తాడు అనమాట. ఆయన అంటాడు, నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను సంతోషంగా ఉన్నాను. లేదు 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 ఆయన ఎంత ఫోర్స్ చేసేసరికి అట్లీస్ట్ నీ దగ్గర పెట్టుకో, నేను ఇప్పుడు దేశయాటనకి వెళ్తాను తర్వాత వచ్చి తీసుకుంటున్నానంటే చివరికి దానికి ఒప్పుకుంటాడు అనమాట. ఈయన చేత్తో ముట్టుకోడు, మీరు మరి అక్కడ ఒక షెల్ఫ్ ఉంది, ఆ షెల్ఫ్లో ఎక్కడో చాటు పెట్టండి అని అంటాడు అనమాట. సో ఆయన పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన స్టోన్ అక్కడే ఉంటుంది, దుమ్ము ధూళి పట్టి అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, అదే షెల్టర్లో ఉన్నాడనమాట. సో భగవంతుడు కూడా ఇతను మెచ్చుకుంటాడనమాట వైరాగ్యానికి. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది వద్దు అని చెప్పి అతని యొక్క భావన అనమాట.
ఎందుకంటే భక్తుల యొక్క ప్లేస్లో ఉన్నా సరే ఈ నెగిటివిటీ థాట్స్ ఉండటం వల్ల జనాల్లో ఇతని నుంచి తర్వాత ఈయనపైన నెగిటివిటీ పెరిగిపోతుంది. వాటిని సంపాదించడానికి, వాటిని ఆక్యుపై చేయడానికి, వాటిని ఎంక్రోచ్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తుంటారనమాట. అందుకనే ఆయన ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఒకరోజు లోకల్గా బ్రాహ్మణులందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట ఇతని పైన. ఆ రాజుగారికి, అంటే రాజుగారు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇతనందరికీ కూడా భక్తి యొక్క తత్వాన్ని నేర్పిస్తున్నాడు. వాళ్ళందరినీ భగవంతుని యొక్క సేవ చేయండి, వాళ్ళందరికీ భగవత్ ఆరాధన చేయండి అని చెప్పి ఇళ్లలో ప్రీచ్ చేస్తున్నాడు. ఇది మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇతని పైన కంప్లైంట్ చేశారన్నమాట రాజు దగ్గర. సో రాజు ఎవరి భక్తి శ్రేష్టమైంది అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళందరికీ ఒక టెస్ట్ పెడతాడనమాట. వాళ్ళందరినీ వాళ్ళ విగ్రహాల్ని తీసుకొని రండి, గంగానదిలో ఎవరి విగ్రహం అయితే తేలుతుందో, ఎవరి భక్తి అది నిదర్శనం, వాళ్ళది శ్రేష్టమైన భక్తి అని చెప్పి ఒక టెస్ట్ పెడతాడనమాట. నెక్స్ట్ డే బ్రాహ్మణులందరూ కలిపి వాళ్ళ యొక్క విగ్రహాన్ని బాగా దూదితో ప్యాక్ చేసి దాన్ని వెరీ లైట్ వెయిట్తో దాన్ని తీసుకొస్తారనమాట. దాన్ని నీళ్ళలో పెడితే ఆటోమేటిక్గా అది తేలాలి అని చెప్పి. సో రవిదాస్ మాత్రం అతను ఒక సాలిడ్ విగ్రహం 40 కేజీల విగ్రహాన్ని తీసుకొని వస్తాడనమాట. సో ఫస్ట్ ఆ లోకల్ బ్రాహ్మణాస్ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళ యొక్క మంత్రాలు పూజలన్నీ ఫినిష్ చేసిన తర్వాత విగ్రహాన్ని పెట్టంగానే సెకండ్లో మునిగిపోయింది అది విగ్రహం. నెక్స్ట్ ఇతనికి ఆపర్చునిటీ ఇవ్వగానే ఇతని యొక్క ప్రేయర్స్, పాటలు పాడి భగవంతుని ఇన్వైట్ చేసి భగవంతుని అలా నీటిలో ముంచంగానే ఆయన చుట్టూ తిరుగుతూ అందరికీ దర్శనమిస్తూ ఆయన వ్యవహరించారన్నమాట. 40 కేజీల రాయితీ విగ్రహం నీళ్ళలో తేలింది. లైట్ గుడ్డలతో కట్టిన విగ్రహం నీళ్ళలో మునిగిపోయింది. అంటే అర్థం చేసుకోండి, భక్తికి భగవంతుడు సాటిస్ఫై ఉంటాడు, రూల్స్ రెగ్యులేషన్స్తో కాదు భగవంతుని వర్షిప్ చేయాలని చెప్పి ఈ విధంగా ఆయన టీచ్ చేశారనమాట. సో ఒకరోజు ఇతను ప్రతిరోజు కూడా భాగవత ప్రవచనం ఇచ్చేవారనమాట ఆయనకి. సో చాలామంది వచ్చి అక్కడ లెక్చర్ వినేవారనమాట. లెక్చర్ అయిపోయిన తర్వాత ఆయన అందరికీ తీర్థాన్ని ఇచ్చేవారనమాట. సో తీర్థ చరణామృతం ఇచ్చేటప్పుడు అంటే మనకు కూడా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో కూడా పంచామృతం అని చెప్పి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాదోదకం దివ్యం అని చెప్పి మనం శ్లోకాన్ని చెప్తాం. అకాల మృత్యుహరణం, దీనివల్ల అకాల మృత్యు అనేది మాయమైపోతుంది. అకాల మృత్యు సర్వవ్యాధి నిర్మూలనం, అన్ని వ్యాధుల నుంచి కూడా, అంటే ఫస్ట్ భౌతిక వ్యాధి అనేది బిగ్గెస్ట్ వ్యాధి, సర్వవ్యాధి నిర్మూలనం, ఇలాంటివన్నీ కూడా మనం ఆ మంత్రం చెప్తాం మనం. సో అలాగే ఇతను కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చరణామృతం ఇచ్చాడు. ఒక గొప్ప ధనవంతుడు ఆయన. అంటే భక్తి తత్వం అంటే ఇంట్రెస్ట్ వింతానికి. సో చివరిలో వచ్చి చరణామృతం తీసుకునేసరికి ఒక కుండలోంచి నీళ్ళు ఇస్తున్నాడు, ఇది ప్రసాదం అని చెప్పి అంటున్నాడు. కుండలోంచి నీళ్ళు అని చెప్పి ఆ నీళ్ళు తీసుకొని అతను తాగినట్టు ఒంటి పైన చల్లేసుకున్నాడు అనమాట, తాగలేదన్నమాట. దీని యొక్క షర్ట్ పైన పడి అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ షర్టును తీసుకొని అక్కడ ఆ ఇంటి బయట ఎవరో ఒక లెప్రసీతో, కుష్ఠ వ్యాధితో బాధపడుతుంటే ఆ షర్టును తీసి ఇచ్చేసాడు అనమాట అతనికి. ఆ నీళ్లు కూడా టచ్ చేయడం నాకు అది మంచిది కాదని చెప్పి. ఆ నీటి యొక్క టచ్ వల్ల ఆ షర్టు ఎంత శుద్ధమైందంటే ఆ అతని యొక్క లెప్రసీ క్యూర్ అయిపోయింది ఆ నీటి యొక్క ఆ షర్ట్ వేసుకునేసరికి. అతని యొక్క లెప్రసీ క్యూర్ అయిపోయింది, ఇతనికి కుష్ఠ వ్యాధి వచ్చేసింది ఇతనికి. ఎందుకంటే భక్తుల్ని అవమానించాడు కాబట్టి ఇతనికి నెక్స్ట్ మూమెంట్ కుష్ఠ వ్యాధి వచ్చేసింది. ఇతను కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంత ఖర్చు పెట్టాడంటే ఇతనికి ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ దొరకలేదు, అసలు రిలీఫ్ అనేది దొరకలేదు అనమాట. ఆ కష్టం అంత కష్టపడాల్సింది. చివరికి అర్థమైందనమాట, భక్తుడికి నేను చేసిన అపరాధం వల్ల నాకు ఈ కుష్ఠ వ్యాధి వచ్చింది, మళ్ళీ ఆయన దగ్గర మాత్రమే దానికి రిలీఫ్ దొరుకుతుందని చెప్పి ఇమీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళని తీసుకొని ఆయన ఒంటిపైన జల్లుకొని ఆయన మొత్తం నీళ్లు తాగి అపరాధాన్ని క్షమించండి అని చెప్పి కోరుకున్న తర్వాత మాత్రమే అతనికి కుష్ఠ వ్యాధి నుంచి రిలీఫ్ దొరికిందనమాట. సో వీళ్ళందరినీ కూడా అన్టచబుల్స్ అంటే హరిజనులు అని చెప్పినట్టు మాట్లాడతారు అనమాట. వాళ్ళందరినీ భక్తుల్లాగా చేసి వాళ్ళందరికీ కూడా భక్తుల యొక్క ఎటైర్ అనమాట. ఒక ధోతి, ఒక చెద్దరు, ఒక ఒంటిపైనంత ముద్రలు వేసుకోవటం, వాళ్ళందరికీ ఇనిషియేషన్ ఇవ్వటం, అంటే బ్రాహ్మణ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ అతను బ్రాహ్మణత్వాన్ని ఇచ్చేవారనమాట. ఇవన్నీ చేయడం వల్ల లోకల్ పీపుల్ అందరూ కూడా చాలా మళ్ళీ అగెనిస్ట్గా అయిపోయారనమాట. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తారనమాట ఈ విధంగా. సో కంప్లైంట్ చేసేసరికి వాళ్ళందరూ కూడా ఇతన్ని టెస్ట్ చేయడానికి రాజ్యంలోకి పిలిపించినప్పుడు రాజు అతన్ని టెస్ట్ చేయడానికి మాట్లాడమన్నప్పుడు అతని శరీరం నుంచి అతను అంటే మనం జంధ్యం అని అంటాం చూసారా, దాన్ని ఆయన శరీరాన్ని కట్ చేసి ఆయన లోపల నుంచి ఆయన చూపిస్తాడనమాట. 4 రకాల థ్రెడ్స్ తీస్తాడనమాట. ఒక గోల్డు, ఒక సిల్వరు, ఒక కాపరు, ఒక కాటను.
సత్యయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి, కలియుగానికి డిఫరెంట్ థింగ్స్ అతని శరీరంలో ఆల్రెడీ ఇంబైబ్ అయి ఉన్నాయని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఈ విధంగా ఈ ట్రూత్లన్నింటినీ అతను కంపైల్ చేసి అతను అందరికీ భక్తి యొక్క మార్గాన్ని ప్రజెంట్ చేసేసరికి వాళ్ళందరూ కూడా భక్తులయ్యారు, దాని యొక్క నిదర్శనం అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది మనకి శ్రీమద్ భాగవతంలోని, అంటే మనకి భాగవతం యొక్క పర్స్పెక్టివ్ మన జీవితంలో ప్రాక్టీస్ చేయగలిగితే, భక్తుల యొక్క అసోసియేషన్ చేయగలిగితే మనం అందరం కూడా ప్రాక్టికల్గా మనం హైయెస్ట్ పర్ఫెక్షన్ పొందొచ్చు అని చెప్పి దీని యొక్క నిదర్శనం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శిల ప్రభుపాద్ కి జై, శ్రీమద్ భాగవతం కి జై, నితాయ్ గౌర్ ప్రేమానంద్. హరే కృష్ణ.